దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి. మీ నాన్న ఎవరు అని అడిగితే మీ నాన్న గురించి చెప్పగలుగుతావు నువ్వు. మా నాన్న ఎవరంటే నేను మా నాన్న గురించి చెప్పగలుగుతాను. కానీ మనకు దేవుని గురించి పూర్తిగా తెలియలేదు. దేవుడు ఎవరు? ప్రవీణ్ కనపడుతున్నాడు. దేవునికి మహిమ. దేవుడు ఎవరో అని అడిగితే దేవుని గురించి ఎక్కువ చెప్పలేని పరిస్థితి మనందరికీ. కానీ దేవుడు ఎవరో సూటిగా కొన్ని విషయాలు ప్రభు మనతో నేర్పించాలని అనుకున్నాడు. ఒకసారి ఒక 2 వారాల క్రితం మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఎవరు అంటే మన దేవుడు ఏం చెప్పాను చెప్పండి పోయినసారి. ఆదికాండం 1:1 ప్రకారం మన దేవుడు సృష్టించే దేవుడు. మన కోసం నూతన మార్గాలు సృష్టిస్తాడు, నూతన వనరులు సృష్టిస్తాడు, నూతన చెడిపోయిన వాటిని మరలా బాగు చేసి కొత్తగా మారుస్తాడు, దీన శరీరాలు మహిమ శరీరాలుగా సృష్టిస్తాడని మనం నేర్చుకున్నాం. మన దేవుడు ఎవరు? యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి. ఆ రుచి చూసే క్రమంలో మధ్యలో ఒక వేరే టాపిక్లోకి వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్లోకి వద్దాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని 34 కీర్తన 8వ వచనం ప్రకారం యెహోవా ఎవరో ఆదికాండంలో నుంచి మన దేవుడు ఎవరో ఆదికాండంలో నుంచి కొన్ని విషయాలు చూస్తూ వస్తున్నాం. ఈ పూట మరొక మాట మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండంలోకి రండి. మళ్ళీ 1వ అధ్యాయం 1వ వచనం చూసాం కదా. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వెళదాం. ఆయన ఎవరో, మన దేవుడు ఎవరు, మన దేవుడు ఎవరో తెలియాలంటే 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనో. చదివిన వాక్యాన్ని మనకు అర్థమగినట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ఇది మనకు తెలిసిన వాక్యం. ఏం రాయబడింది అక్కడ అనల్లరా? అమ్మా, ఏం రాయబడింది? దేవుడు ఈ భూమి మీద సర్వ సృష్టిని పూర్తి చేశాడు 6 రోజుల్లో. వెలుగు కలుగునుగాక అని వెలుగుని, అంతకు మునిపే భూమి ఆకాశాలను ఉంది. కానీ ఈ ఆకాశంలోనే మన భూమి లాంటి గ్రహాలు కొన్ని 100,000 ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మొత్తం 9 గ్రహాలు, వాటిలో ఒక గ్రహం సూర్యుడు. దీన్ని సూర్య కుటుంబం అంటారు. ఈ 9 గ్రహాలని, ఈ సూర్య కుటుంబాలు లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయంట. వీటన్నిటిని కలిపి కొన్ని 100 సూర్య కుటుంబాలను కలిపి గెలాక్సీ అంటారు. కొన్ని 100 గెలాక్సీ, 1000 గెలాక్సీ కలిపి పాలపుంత అంటారు. అర్థమవుతుందా? 9 గ్రహాలు అయితే సూర్య కుటుంబం. కొన్ని 100 సూర్య కుటుంబాలు కలిపి గెలాక్సీ, కొన్ని 100 గెలాక్సీలు కలిపి పాలపుంత, కొన్ని 100 పాలపుంతలు కలిపి ఈ విశాల విశ్వం. అందులో ఒక ఇసుక రేణువు లాంటి భూమి మీద బతుకుతున్నాం మనం. ఇంక చూసుకోండి, మనకు తెలియంది నయమక. మనకు తెలియని సృష్టి ఎంత ఉందో దేవుడు చేసింది. ఇదంతా సృష్టించేశాడు 5 రోజులు 6 రోజుల్లో. సూర్యుడిని, చంద్రుణ్ణి, భూమి కోసం అన్నీ సృష్టించేశాడు. లాస్ట్ 6వ రోజు ఎండింగ్లో అంతా రెడీగా ఉన్నప్పుడు భూమి మీద దిగొచ్చాడు ఆయన. భూమి మీదకి వచ్చి ఏదేన్ తోటలో, ఇరాక్ అనే ప్రాంతంలో, ప్రస్తుతానికి ఆ దేశంలోని ఎక్కడో ఒక చోట ఉంది. అది ఎవరు కనబడట్లేదు. ప్రజలు ఇక దాన్ని చూడలేరు, ఎందుకంటే దేవుడు దాని మీద కప్పేశాడు అనమాట. ఇంకా ఆ తోటని లోపలికి వెళ్ళిపోయింది మట్టి కింద. కొంతకాలం మనం అట్లే కొంతకాలం ఒక వస్తువును ఒక చోట పెట్టేసి వదిలేసామంటే సంవత్సరాల తరబడి దాని మీద మట్టి పడిపోయేసి కప్పేస్తుంది అనమాట. అలా తరాలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. కాబట్టి అది మట్టి కిందకి వెళ్ళిపోయింది, ఇంక కనబడదు ఎవరికి. ఇరాక్ దేశంలో ఒక చోట దేవుడు ఏదైనా తోట వేసి ఆ తోటలో బంకమట్టి, జిగట మట్టి తీసుకొని తన చేతితో, దేవుడిని యెహోవా తన చేతితో నేలమట్టిని తీసుకొని ఆయన పోలిక చొప్పున, దేవుని కవళికల చొప్పున ఆయనలాగే ఒక బొమ్మని చేశాడు, మట్టి బొమ్మని చేశాడు. మనకు తెలుసు మట్టి బొమ్మ, మట్టితో బొమ్మని ఎలా చేస్తారు మీకు తెలుసు. మట్టిని అలా 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 అనేసి కళ్ళు, ముక్కు పెట్టాడు ఆయన. మొత్తం ముక్కులాగా, కళ్ళులాగా, తల అంతా చేసి రౌండ్గా రింగులుగా ఎంటుకలని అట్లా అనేసి
సరే, మొత్తం మీద చూస్తే ఏం అర్థమవుతుందంటే ఒక మట్టి బొమ్మ కనపడుతుంది అక్కడ. వెంటనే ఆ మట్టి బొమ్మ పడుకో ఉంటే ఆ మట్టి బొమ్మకి ముక్కులు చేశాడు కదా, ముక్కులు ఉన్నాయి కదా, ఆ ముక్కుల దగ్గరికి దేవుడు వంగి, ఆత్మస్వరూపిగా రాలేదు భూమి మీదకి. ఏమండి, మనలాంటి సాధారణ వ్యక్తిగా దేవుడు భూమి మీదకి వచ్చి ఆ మట్టి బొమ్మ ముక్కున్నా కదా, ఆ మట్టిగా ఉన్న ముక్కుల దగ్గరికి వెళ్ళి చక్కని మాట్లాడు. ఈ మాట చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరు నిర్మించి వాని నాసికా రంధ్రాలలో, అదిగో ఆ మట్టి బొమ్మ యొక్క ముక్కు రంధ్రాలలో ఊదాడంట. ఏం ఊదాడు? జీవవాయువు. అది వాయువు అంటే గాలి, జీవాన్నిచ్చే గాలి. జీవాన్నిచ్చే గాలిని ఊదాడు మట్టి బొమ్మలోకి అని ఊదాడు. ఎప్పుడైతే ఆ వాయువు అతని ముక్కు లోపలికి వెళ్ళిందో, విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, కొన్ని ఏమంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ మట్టి బొమ్మ మానవ దేహంలాగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన దేవుడు ఎంత శక్తివంతుడో చూడండి. మట్టి బొమ్మని ముక్కుల్లో గాలి ఊది మనిషిగా మార్చేశాడు అంతే. మట్టి బొమ్మ దేవుడు గాలి ఊదినందున, జీవవాయువుని ఊదినందున జీవాత్మగా మార్చబడ్డాడు. మట్టి బొమ్మని మనిషిగా మార్చింది ఆయన నోటి ఊపిరి. ఒకసారి ఊహించండి దేవుడిని శక్తి ఎట్లాంటిదో. ఏమంటే గాలి మట్టి బొమ్మని మనిషిగా మార్చినప్పుడు నోటి మాట విశాల విశ్వాన్ని కలుగు చేయలేదా? సూర్యుడిని చంద్రుడిని కలుగునుగాక, సూర్యుడిని చంద్రుడిని కలుగునుగాక అని చెప్పిన దేవుడు కలిగిపోయాయి. మట్టి బొమ్మని ఊదితే మనిషిగా మారిపోయాడు. ఇప్పుడు మీకు బాగా వినండి, మట్టి బొమ్మ చేసేటప్పుడు లోపల మెదడు పెట్టి ఉంటాడా? మట్టితోటి చెప్పండి. మట్టితో మెదడు చేస్తారా? మట్టితో కళ్ళు చేస్తారా? మట్టితో వెంట్రుకలు చేస్తారా? మట్టితో నరాలు చేస్తాడా? పైన డొప్ప చేశాడు అంతే. ఊదేడు చూడు, ఆ ఊదడంలోనే దానికవే బ్రెయిను, సిస్టమ్, కళ్ళు, నరాలు, నాడీ మండలం, ఎముకలు అన్నీ ఏమిడిపోయినాయి. విత్ ఇన్ సెకండ్స్లోనే ఈ మట్టి బొమ్మలో ఎముకలు, మూలుగులు, కణాలు, టోటల్ బాడీలో ఏమేమి ఉంటాయో అన్నీ. ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మహా పెద్ద అద్భుత సత్యాన్ని కనుగొన్నారు. ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక టెస్ట్ చేసి ఈ మధ్య ఒక అరుదైన లేదా శ్రేష్టమైన సంగతిని బయట పెట్టారు. అదేంటంటే మనిషిలో నేల మట్టిలో ఎన్ని మూలకాలు అయితే ఉన్నాయో, నేల మట్టిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో మానవ శరీరంలో కూడా అన్నే మూలకాయలు ఉన్నాయి. కనిపెట్టే మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఒరే నాయనా, అయ్యా, దానికి అనుకోవడానికి మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు నమ్మర్లేదు. దేవుడు మాట నమ్మరు, బైబిల్ నమ్మరు మీరు. ఆ సంగతి ఆల్రెడీ మనకు బైబిల్ ఆదికాండం ఫస్ట్ పేజీలో రాసి పెట్టేశాడు దేవుడు. మనిషిని చేసింది మట్టితో. వాళ్ళు నమ్మరు, మనిషి మట్టితో చేయలేదు, కోతుల్లో నుంచి వచ్చారని నమ్ముతారు. కానీ వాళ్ళు శాస్త్రవేత్తలు దేవుడు మనిషిని నేల మట్టితో చేశాడని నమ్మరు. మట్టిలో ఎన్ని మూలకాలు అయితే ఉన్నాయో మనిషి శరీరంలో కూడా అన్నే మూలకాలు ఉన్నాయంట. ఈ మధ్య కొత్త కనిపెట్టారు దాన్ని. దానికి నోబెల్ బహుమతి కూడా, నోబెల్ ప్రైజ్ కూడా. అంటే వేల సంవత్సరాల క్రితమే రాపిచ్చిన మాట మనకుంటే దేవుడు మనం నమ్మితే వాళ్ళు ఈ మధ్య కొత్తగా నమ్మారు. సరే మంచిదేలే. అంత మాత్రత అయిపోయిందా? ఊఫ్ అన్న ఒక్క దెబ్బతో నరాలు ఏర్పడ్డాయి, కళ్ళు ఏర్పడ్డాయి, ముక్కు ఏర్పడింది, లోపల ఎముకలు, నరాలు, మాంసం అంతా ఏర్పడిపోయింది. నేనేమంటానంటే దేవుడు మట్టి బొమ్మని మనిషిగా మార్చిన దేవుడు. ఆమేనండి. మట్టి బొమ్మని మనిషిగా, జీవాత్మగా మార్చిన దేవుడు. అన్ని అవయవాలు వాటికి అవి నిర్మించబడ్డాయి. అది దేవుని శక్తి, అది ఉన్నతమైన దేవుని శక్తి. తర్వాత ఎముకలు పెట్టలేదని చెప్పి ఎముకలు అలా ఏర్పడ్డాయి. ఒకరోజు ఆదాం గారికి గాఢ నిద్ర కలుగు చేశాడు. స్పృహ తప్పి పడిపోయినట్టు నిద్రపోతాడు ఆ మనిషి. పక్కన ఆపరేషన్ చేశాడు. చెప్పండి, ఆపరేషన్ చేసి ఏం తీశాడు? కుడి పక్క తీశాడో ఎడం పక్క తీశాడో మనకు తెలియదు. ప్రక్కటి ఎముకను తీశాడు, ఎముక. తర్వాత ఆ ఎముక ఉన్న స్థలాల్లో మాంసాన్ని పూడ్చేశాడంట. మాంసాన్ని పూడ్చాడు. మరి ఆ మాంసం ఎక్కడి నుంచి తీసుంటాడు? కాళ్ళలోంచి తీసాడా, ఎక్కడి నుంచి తీసాడో తెలియదు. తొడలోంచి తీసాడా? మాంసం తీసి మళ్ళా అది ఈ మధ్య కొత్త కనిపెట్టే డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ. ఏ సర్జరీ? బైబిల్లో ఫస్టే జరిగింది ప్లాస్టిక్ సర్జరీ. ఆ చోటుని మాంసంతో పూడ్చివేసి పక్క నుంచి మాంసం తెచ్చి అక్కడ మాంసం పెట్టేసి దాన్ని అట్లా
దేవుడు కాబట్టి కళ్ళు తెరిసే లోపల మొత్తం మానిపోయిన గాయాలంతా. ఇప్పుడు మనకు టైం పడుతుంది. ఎముకను తీశాడు బయటికి, నరునిలో నుండి తీయబడిన ఎముక. ఆ ఎముకని అలా పక్కన పెట్టి స్త్రీ వగుదుగాక అన్నాడు అంతే. దేన్ని ఎముకని స్త్రీ వగుదుగాక అంటే అతని ప్రక్కటెముకల్లో నుండి తీసిన ఒక ఎముక అందమైన స్త్రీగా మారిపోయిందండి. బా 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 బా. అంటే దేవుడు మిమ్మల్ని ఎట్లా సృష్టించాడో మీరు తెలుసుకోవాలమ్మా. మాలాగా కళ్ళు పెట్టి, మట్టి పెట్టి, ఎముకలు పెట్టి, కాళ్ళు గోరులు పెట్టి, ఆయనలాగా నోరు పెట్టి మిమ్మల్ని చేయలా. మర్యాద చెప్తున్నా మళ్ళా. ఈ మధ్య మహిళా మండలి ఎట్ట తయారైందంటే, మహిళా లోకం ఎట్ట తయారైందంటే, లేచింది మహిళా లోకం, అరే లేచింది మహిళా లోకం. మేము పురుషులు లోబడాలా? మేము వంటుండి కుందేళ్ళలాగా ఉండాలా ఏంది? మేము వాళ్ళ చదవట్లేదా? మేము ప్రతి ఫీల్డ్లోకి వచ్చేస్తాం. మేమేది మీకు లోబడేది? మేము ఇంట్లో ఎందుకు ఉండాలా? మేము బయటకు పోతాం. మీరు బయటకు పోవటం వల్లే లేనిపోని తగాదాలు జరుగుతున్నాయి, లేనిపోని మామూలు కేసులు కాదు. ఇప్పుడు మీరు బయటకు వచ్చినందుకు అన్ని తలకాయ నొప్పులు వచ్చాయి. మీరు ఆదికాండం చదవండి. ఆదికాండం కాదు, పౌలు గారు సంఘానికి చెప్తారన్నమాట పత్రికల్లో. స్త్రీలు ఇంట్లో ఉండి గృహ పరిపాలన చేయాలి, పిల్లల్ని పెంచుకోవాలంట. అసలు బయటకే రావద్దని చెప్పాడు స్త్రీలని. సైతంగా ఏం చేశాడు తెలుసా? నువ్వు ఆడపెడతావా, వాళ్ళని నేను తీసుకొస్తా బయటకని చదువులు అందరికి చేపించేసి, ఇప్పుడు అందరికి ఉద్యోగాలు వచ్చేసి అందరూ బయటకు వచ్చేస్తున్నారు. అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు స్త్రీలు బయటకు వస్తున్నారు, పురుషులు బయటకు వస్తున్నారు. వాళ్ళు ఏమంటా బయటకు వచ్చారో స్టార్ట్ అయినాయి యుద్ధాలు. అంటే అన్న నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అన్న? ఇప్పుడు మమ్మల్ని వంటింటూ బొమ్మంటున్నావా? నేను అనలేమ్మా. నేనంటే మీరు పోతారా ఏం చెప్పండి? మీకు కూడా కోపం వచ్చిందంటే డౌన్ ఇస్రాయల్ పాస్టర్ మహిళా లోకం జిందాబాద్ అంటారు. మళ్ళీ మీరేం గుర్తుపెట్టుకోవాలంటే, ఎముక స్త్రీగా మారింది, కానీ పురుషుని మాత్రం దేవుడు చేత్తో చేశాడని గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు చెప్పాడు, స్త్రీకి పురుషుడు, చెప్పండి, స్త్రీకి పురుషుడు ఎవరంట? శిరస్సు. అంటే మీకు తల లేదు, మీ తల మీ భర్త అనమాట. పెళ్లి కాని పిల్లలకి తల వాళ్ళ తండ్రి, వాళ్ళ నాన్న. పెళ్ళి అయితే భర్త వస్తాడు, పెళ్లి కాని పిల్లలకి తండ్రి. పెళ్ళి అయ్యి భర్త చచ్చిపోయాడు అనుకో, నాకు తల ఎవరు సార్? ఇప్పుడు నా తల పోయింది, చచ్చిపోయింది నా తల. నీకు దేవుడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని. పెళ్ళి అయిపోయి భర్తలు చచ్చిపోతే వాళ్ళకి దేవుడు శిరస్సు. పెళ్లి కాని పిల్లలకి తండ్రి శిరస్సు, వాళ్ళ నాన్న డాడీ. పెళ్ళి అయిన వాళ్ళకి భర్త శిరస్సు. కాబట్టి ఆడవాళ్ళకి ఎక్కడ తలలు లేవంట. ఈ మధ్య ఒక పాస్టర్గా చెప్పాడు, ఆడవాళ్ళకి ఎక్కడ తలలు లేవు. అందుకే బలహీనమైన ఘట్టాలు ఎవరు చేస్తే ఇనేస్తారనమాట. హవ్వ ఆ విధంగా చేసి మనకి ఇన్ని బాధలు తెచ్చింది. సరే, ఉఫ్ అన్న పదమేమో మట్టి బొమ్మని మనిషిగా మారిస్తే ఈ ఎముక స్త్రీగా మారిపోయింది. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మట్టి బొమ్మని మనిషిగా మార్చిన దేవుడు, ఈ ఎముకని స్త్రీగా మార్చిన దేవుడు నీ కొరకు నా కొరకు దేనినైనా మార్చి పడేస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరు నీ దేవుడు? సమస్తమును మార్చే దేవుడు. ఎవరు మన దేవుడు? బాంధవ్యనా? సమస్తాన్ని మార్చేస్తాడంతే, మార్చి పడేస్తాడంతే. ఆయన ఏమైనా చేయగలుగుతాడు, ఎలాగైనా మార్చేస్తాడు. నందిని పందిగా, పందిని నందిగా మార్చగలిగిన దేవుడు. బండ్లని ఓడలుగా, ఓడలని బండ్లుగా మార్చగలిగిన దేవుడు. గుడ్డివాణ్ణి, వెర్రివాణ్ణి, పనికిరాని వాణ్ణి రాజుగా, రాజులని పశువుగా మార్చగలిగిన దేవుడు. పశువుని రాజుగా, రాజుని పశువుగా మారుస్తాడు. నందిని పందిగా, పందిని నందిగా మారుస్తాడు. ఆయన ఏదైనా మార్చుటకు శక్తి గలవాడు. సమస్తమును మార్చగలిగిన దేవుడు. అప్పులు ఉండేవాళ్ళని 10 మందికి ఇచ్చేవాళ్ళగా, 10 మందికి ఇచ్చేవాళ్ళని అప్పులు పాలయ్యేవాళ్ళగా ఎలాగైనా మార్చగలిగిన వాడు. ఎగిరెగిరికి పడే ఏమీ లేని ఆకు ఏదో ఉంది, ఏంటది? అన్నీ ఉండమ్మా, అణిగమణిగుంటే ఏమి లేనమ్మా, ఎగిరెగిరి పడద్దని. నేను ఏదో చెప్పాలి, మీకు ఏదో చెప్పా. ఎండిపోయిన అనుభవాలతో ఉన్న ఆకుని సమృద్ధిగా పచ్చగా మార్చి, పచ్చగా ఎగిరెగిరి పడే ఆకుని ఎండిపోయిన ఏదైనా మార్చేస్తాడమ్మా. ఒక్క మాట చెప్పండి, మన దేవుడు సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అని బైబిల్ ప్రశ్నించింది. ఆయనకు అసాధ్యం. ఆయన ఎవరో ఉఫ్ అంటే ఏమైందా? ఎవరు మీ దేవుడు అంటే బయట వాళ్ళు అడిగితే మీరేం చెప్పాలి? ఉఫ్ అనండి. ఇక నుంచి ఎవరు మీ దేవుడు?
అని ఏంది వివేక్ ఏమనాలా? ఉఫ్ ఉఫ్ఫా ఉఫ్ ఏందిరా? ఉఫ్ ఏందయ్యా? ఉఫ్ అంటే మట్టి బొమ్మలోకి దేవుడు గాలిని ఉఫ్ఫను ఊదాడంట. మెదడు, కళ్ళు, ఎముకలు, నరాలు, మాంసం, వెంట్రుకలు అంతంగా ఏర్పడిపోయినాయి అంట. మట్టి బొమ్మని మనిషిగా మార్చాడు. ఎముకని, ప్రక్కటి ఎముకని తీసుకొని స్త్రీ అయిపోదుగా కంటే స్త్రీగా మార్చబడిపోయింది. అమ్మ మట్టి బొమ్మలో సరే నరాలు వచ్చాయి, ఎముక ఎట్ట వచ్చాయి? నరాలు ఎట్టనా? ఎముక చేతులు ఎట్ట వచ్చాయి? ఎముక కాళ్ళు ఎట్ట వచ్చాయి? ఎముకలు కళ్ళు ఎట్ట వచ్చాయి? ఎముకలో అసలు ఒక్క ఎముకని స్త్రీగా చేస్తే ఆ స్త్రీలో మళ్ళీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఒక పిండాన్ని, ఒక బిడ్డని కనే స్థితి ఎలా వచ్చింది ఆ ఎముకకి? మీకు అర్థమవుతుందా? మన దేవుడు శక్తి గలవాడు. మన దేవుడు ఏదైనా చేయగలడు. మన దేవుడు ఏమైనా మార్చగలడు. ఎముకని స్త్రీగా మార్చగలడు. మట్టి బొమ్మనే మానవునిగా, జీవాత్మగా మార్చగలడు. ఏ పరిస్థితినైనా నీ కొరకు, నా కొరకు మార్చి పడేస్తాడు దేవుడు. నీకోసం, నా కోసం మన దేవుడు ఏ స్థితినైనా మార్చి పడేస్తాడు. అంతే. ఏం మారుస్తాడన్నా? ఏం మారుస్తాడన్నా దేవుడా? మార్చే పని తిట్టి ఎందుకుంటాం? అనొద్దిగన. పోయినసారేమో నీ దేవుడు ఎవరని అడిగితే నా దేవుడు కృపామయుడు, హల్లెలూయా, స్తోత్రములు, మహోన్నతుడు, అది కాదు ఇంకేదని చెప్పు అంటే నా దేవుడు సృష్టికర్త, సమస్తమును సృష్టిస్తాడు అని చెప్పారు కదా. మరి ఇప్పుడేంది కొత్తగా? మరి ఇప్పుడే నీ దేవుడు ఎవరు? నా దేవుడు సమస్తమును మార్చగలిగిన దేవుడు. 2వ అధ్యాయం చెప్తుంది, ఆదికాండం 2వ అధ్యాయం చెప్తుంది, దేవుడు మార్చగలిగిన వాడు. ఎముకని స్త్రీగా మార్చాడు. తర్వాత ఇంకోటి, మట్టి బొమ్మనే మానవ జీవాత్మగా మార్చాడు. ఆయన ఏదైనా మార్చగలడు. ఇట్లా మార్చడం, ఇట్లా సృష్టించడం ఒక్క సృష్టికర్త అయిన దేవునికే సాధ్యం. ఎవరికి సాధ్యం? సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే సాధ్యం. సాతాను కూడా సృష్టించాడు కొంత కప్పల్ని, పావుని. మోషే గారి కర్ర పాము అయింది, అవునా కదా? ఆయన ఎవరు అని చూస్తున్నారు మీరు? ఆయన ఎవరా? మోషే గారి కర్ర ఫరో ముందు పాము అయింది. ఫరో యొక్క మంత్రగాళ్ళు కూడా కర్రలు వేస్తారు, అన్ని పాములు అయిపోయినాయి. కానీ వాళ్ళ తెలియంది ఏంటంటే మంత్రశక్తితో, సాతాను శక్తితో వాళ్ళు పాములు చేశారు. కానీ మోషే గారి కర్ర ఆ పాములన్నిటిని మింగేసిందని బైబిల్లో. దేవుని బిడ్డలు దయ్యాలను కూడా మింగేస్తారు అంతే. ఆమె చెప్పండి గట్టిగా. ఏంది అది? దేవుని బిడ్డ దయ్యాలను కూడా మింగేస్తారు. మరి అదేందో దయ్యాలు బయటపోతున్నారు. నిన్న మొన్న అక్కడికి ఫోన్ చేసింది, పాస్టర్ గారండి అవి యూట్యూబ్లో చూస్తుంటే మీరు కనపడ్డారండి, అవి మీరు మీ మాటలు కాస్త ఆదరణ కలిగించండి అయ్యగారండి కలిగించారు అయ్యగారండి. చెప్పక్క బా మీరు అయ్యగారు అండి అంటే చాలా బాగుందక్క. చెప్పు ఇంకా. ఏమి లేదు అయ్యగారండి, ఈ మధ్య మా బంధువులు నా మీద బ్లాక్ మ్యాజిక్ చేసేసారండి. బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి చేసేసారండి. అప్పటి నుంచి నాకు చురుకులు నొప్పులండి, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఒత్తేసుకుంటుందండి, ఎవరో తల మీద బాదినట్టుందండి అని ఆడస్తామని పాపం. చర్చికి వెనకాల నుంచి వెళ్తున్నారు అక్క మీరు. మేమన్నీ 15 సంవత్సరాలే కదండి. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నామండి. 15 సంవత్సరాలు క్రైస్తువులు అక్క. మా తాత ముత్తాతగా చర్చికి వస్తారండి. మన దేవుడు సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు అన్న సంగతి కూడా ఈరోజు క్రైస్తవులు మర్చిపోయారు. బిడ్డలారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సాతానుడు దేవుని బిడ్డల్ని ఏమీ చేయలేడు. కాస్త ఇబ్బంది పెట్టడం తప్ప. అది కూడా మనం చనువిస్తేనే వస్తాడు మన దగ్గరికి. కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు వాడికి చనువిస్తేనే వస్తాడు. కానీ వాడి వస్తువు ఏదైనా మన దగ్గర ఉంటేనే మన దగ్గరకు వస్తాడు. గుర్తుపెట్టుకోండి. లేకపోతే దేవుడి బిడ్డలకి వాడికి సంబంధం లేనే. అవునా కాదా? యోబు దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు అనుమతి ఇస్తేనే వెళ్ళాడా? అనుమతికుండా వెళ్ళాడా? అయ్యా ఊరకనే భక్తి చేస్తున్నాడా? ఒక్కసారి నువ్వు కంచి తీసి చూడు, అప్పుడు చూపిస్తా. చూసావా? 2వ అధ్యాయంలో ఉంటుంది, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. దేవుణ్ణి సాతానుగాడు రెచ్చగొట్టి దేవుడి చేతే యోబుని ముత్తేట చేశాడంట. అంటే యోబు మీద దెబ్బేసింది కూడా దేవుడే. సైతానుగాడు యోబు మీద దెబ్బ వేయలేదు. యోబు గారికి కలిగిన శ్రమ దేవుని వల్లే కలిగింది. దేవుడే, సాతానే దేవుని రెచ్చగొట్టి ముత్తేటని చేశాడంట. అంటే క్రైస్తవుని దేవుడే మొత్తాలి, క్రైస్తవుని దేవుడే కొట్టాలి. సాతాను శక్తులు, దురాత్మలు, చేతబళ్ళు మన మీద పనిచేయవు. అమ్మా పనిచేయవు, అయ్యా పనిచేయవయ్యా. సరే పనిచేయవు అన్నప్పుడు ఆంకెందుకు చురుకులు వచ్చాయి? నేను చెప్పాను కదా, వాడికి కావాల్సిన వస్తువు ఏదో మన దగ్గర ఉంటేనే.
సాతాను గారికి సంబంధించిన వస్తువు మన దగ్గర ఏదో ఉంటేనే మన దగ్గర వాడు పని అవుద్దు, కానీ వాడు వస్తువులు మన దగ్గర ఏవి లేకపోతే అసలు వాడు మనం టచ్ చేయలేడు. నేను చెప్పానమ్మా అక్క, ఇలా అంటున్నాను ఏమనుకోబాకండి. 15 సంవత్సరాలుగా మీరు ప్రభు సందుకు వస్తున్న మీరు, 15 సంవత్సరాలుగా దేవుని సందుకు వస్తున్న మీరు ఈ రోజున ఇంకా బాధించబడుతున్నారంటే దేవుని చిత్తం కానిది, దేవునికి ఇష్టం లేనిది ఏదో మీ జీవితంలో ఉందక్క. అది గమనించి దాన్ని వదిలేయండి. ఆ తర్వాత నీ కంటికి కూడా కనబడదు. అసలు మన మీద సాతాను శక్తులకి అధికారం లేదక్క. మన దేవుడు సమస్తాన్ని ఏ పరిస్థితినైనా మన కోసం మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు కలిగిన కీడును కూడా మేలుగా మారుస్తాడు దేవుడు. టెన్షన్ పడద్దక్క, దిగులు పడద్దు. ముందు నేను సరి చేసుకో, ప్రభు దగ్గర జాగ్రత్త పడక్క చాలు. వాళ్ళు ఎన్ని రకాలుగా బ్లాక్ మ్యాజిక్లు చేసినా, బ్లూ మ్యాజిక్లు చేసినా, రెడ్ మ్యాజిక్లు చేసినా ఏ మ్యాజిక్లు నీ మీద పనిచేయవు. నీ తాకలేవంతే. యేసు ఎవరో దయ్యాలకు బాగా తెలుసా తెలీదా? యేసుక్రీస్తు వారు ఎవరో దయ్యాలకు బాగా తెలుసు. వాటి భూమి మీద వాటి కాలం ఎంతకాలమో తెలుసు వాటికి. బైబిల్ ఏం చెప్పింది? అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని, సాతాను గారికి వాడి టైం బాగా తెలుసు కాబట్టి వాడి టైం ఎరిగి ప్రవర్తించడం బాగానే. అందుకే దయ్యాలంట అయ్యా సమయం రాకమునిపే మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావా? గెరాసేన దేశంలోని వ్యక్తి, దయ్యాల్లో పట్టిన వ్యక్తిలోంచి మాట్లాడుతున్నాయి. అయ్యా సమయం కాకముందే వచ్చావా? వాడి టైం కొంచెం. అవి మనల్ని ఏం చేయలేవు. వాటితో సహవాసం చేసి చీకటి కార్యాలు మనలో పెట్టుకుంటేనే మనలోకి వస్తాయి. కానీ నిజముగా నువ్వు దేవుని కోసం నడుం కట్టుకొని రోషంగా బైబిల్ చదివి వాక్యానుసారంగా నమ్మకంగా దేవుని నిలబడితే నీ మీద 10 మంది మంత్రగాళ్ళు ఒకేసారి పూజలో కూర్చొని దయ్యాలు పంపించిన అగ్ని కంచె దాటి స్టెప్ ఒక్క ఇంచు కూడా ముందుకు రాలేవంతే. చప్పకూడదు అనిపించట్లే మీకు? తప్పులేదులే, ఏం ఇబ్బంది లే కొట్టకపోతే. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సాతాను శక్తులు నిన్ను కానీ నన్ను కానీ ఏమీ చేయలేవు. ఎందుకంటే మన దేవుడు ఏ పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చేస్తాడు. మన దేవుడు సమస్తమును మార్చగలిగిన దేవుడు. అంశం పేరు రాసుకోండి. ఎవరు మీ దేవుడు అంటే మట్టిని మనిషిగా మార్చిన దేవుడు మన కోసం సమస్తాన్ని మార్చగలడు. సమస్తమును మార్చగలిగిన దేవుడు అని రాసుకోండి. దేవుని బిడ్డలారా, ముందుకెళ్ళే ముందు ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ చాలామంది దుఃఖాలతో వచ్చి కూర్చో ఉండొచ్చు, దిగుళ్ళతో వచ్చి కూర్చో ఉండొచ్చు, వ్యాధి బాధలతో వచ్చి కూర్చో ఉండొచ్చు, అసమాధానంతో వచ్చి కూర్చో ఉండొచ్చు. కుటుంబంలో భార్యాభర్తకు సమాధానం లేక, అప్పుల వల్ల మనశ్శాంతి లేక, పిల్లల మాటినట్లేదని, భర్త మాటినట్లేదని, ఆరోగ్యం సరిగా లేదని, శరీరం సహకరించట్లేదని, మరణం అల్లంత దూరంలో కనబడుతుందేమో, అయిపోయింది నా టైం అని బహు గుండె వేదనతో కన్నీళ్లతో నువ్వు దేవుని సందుకు వచ్చి కూర్చో ఉంటే, నా ప్రభువైన యేసయ్య మన దేవుడు చెప్తున్నాడు, అమ్మా నీ కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితి ఎలా ఉన్నా కూడా అది నువ్వు ఊహించిన రీతిలో మళ్ళీ నేను దాన్ని షిఫ్ట్ చేస్తా, దాన్ని మార్చేస్తా, నీకు అనుకూలంగా నేను ప్రతి పరిస్థితి మారుస్తాను అని ప్రభు మనతో చెప్తున్నాడు. ఎవరు కూడా దిగులు పడద్దు, ఎవరు కూడా టెన్షన్ పడద్దు, ఎవరు కూడా బీపీ షుగర్లు పెంచుకునే ఆలోచించద్దు. మీరు ఆలోచించి మీ వెంట్రుకని తెల్లగా కానీ, ఏమ్మా వీణాజాని కీర్తన చెప్పండి, మీరిద్దరూ నల్ల వెంట్రుకని తెల్లగా మారుస్తారా చెప్పండి. ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడు అన్నది బైబిల్లో. ఎందుకు మీరు బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు మీ విషయమై? మీరు దిగులు పడినందువల్ల మీరేమన్నా ఒక మోరడు ఎత్తు పెరగతారా, లేదా ఒక వెంట్రుకని తెల్లగా కానీ నల్లగా కానీ చేస్తారా? మీరు తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేరు. మీ చేతుల్లో ఏమీ లేదు, నా చేతుల్లో ఉంది. నేనెవరినో రుచి చూసి తెలుసుకోండి. బిడ్డలారా, ఎందుకు డల్లుగా ఉంటున్నారు సంఘంలో, ఎందుకు మత్తుగా ఉంటున్నారు సంఘంలో? నేనెవరినో రుచి చూసి తెలుసుకుంటే వాక్యం చెప్పేటప్పుడు నీ కళ్ళు వెలగతాయి యేసునామములో అంతే. వాక్యం చెప్పేటప్పుడు నువ్వు మహాప్రకాశం ఉంటుంది నీ ముఖంలో. కాబట్టి ఆయన ఎవరో తెలుసా? ఏ పరిస్థితినైనా నీకు అనుకూలంగా మారుస్తాడు. నీ స్థితి ఏంటో, నీ బాధ ఏంటో అన్నీ ఎరిగినవాడు. టెన్షన్ పడద్దు, దిగులు పడద్దు, బాధపడద్దు. అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, దేవుడు కూడా నన్ను వదిలి అస్సలు అనుకోవద్దు. నువ్వు నీకు బైబిల్లో చూపిస్తా ఆయన ఎవరిని ఎలా మార్చాడో, బైబిల్లో చూపిస్తాను ఆయన ఎట్లా అద్భుతాలు చేశాడో తన ప్రజల కోసం. నువ్వు నిలబడితే, నేను నిలబడితే హోలీ జడ్జి మినిస్ట్రీ కోసం దేవుడు మహత్తర సాహస కార్యాలు చేస్తాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. మన దేవుడు మన కొరకు సాహస కార్యాలు చేస్తాడు, మార్చి పడేస్తాడంతే నీ జీవితాన్ని. అక్క చెల్లిలా, మీ వ్యక్తిగత జీవితాల్ని మార్చి పడేస్తాడంతే.
కాబట్టి అటువంటి ఘనమైన దేవుడి కొరకు కాస్త దిగులు పడకుండా నెమ్మదిగా ఉండండి. వినండి ఈరోజు వాక్యం అంతా, మీకు ధైర్యం వస్తుంది. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సరే, ఆయన ఏం మార్చాడో చూడండి. ఆదికాండం 35 దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 35 అధ్యాయం దగ్గరికి వెళితే అక్కడ ఒక సంగతి జరిగింది. 35 అధ్యాయం 18 వచనం చదువుతాం. ఆదికాండం 35:18. ఆమె మృతి పొందెను, ప్రాణం పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనేను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టాను. ఇదే సందర్భం అమలారా, చాలా దుఃఖంగా దిగులుగా ఉన్నారు అమలారా. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మనకే ఉన్నట్టు అమలారా. నిజమే, మీకు సమస్యలు ఉన్నాయి. మైకి పట్టుకుంటే అర్థం కాదు, కానీ మైకి తీసేసి కిందకు వస్తే నాకు అర్థం అవుతుంది ఈ మధ్యకాల ఆ బాధ. చాలా వేదనలో ఉన్నారు మీరు, నిజమే. అయినా మీకు ధైర్యం రావడం లేదా? మన దేవుడు ఎవరు? ఏ పరిస్థితినైనా మార్చేస్తాడు. ఇట్లా ఉన్న జీవితం ఇలా లేచి నిలబడద్ది. పడిపోయిన వాళ్ళు లేచి నిలబడతారు. ఎలాగైనా మార్చేస్తాడంతే. ఆయన ఏ రోజు ఏ అద్భుతాలు చేస్తాడో మీరు ఊహించలేరు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలక్క, ఆయన్ని ఎలా సంతోషపెట్టాలో నువ్వు చూసుకుంటే, నిన్ను ఎలా సెట్ చేయాలో ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయన కొరకు ఎలా నిలబడాలో నువ్వు చూసుకో, నిన్ను ఎలా లేవనెత్తాలో ఆయన చూసుకుంటాడు. ఇంతే తేడా. ఇక్కడ ఏం జరిగింది? యాకోబు గారికి ప్రియమైన భార్య, యాకోబు గారు ప్రేమించి, ఆమెను ప్రేమించినందుకు 21 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 ఏళ్ళు కొలువు చేసి పిల్లనిస్తానంటే 7 ఏళ్ళు చేస్తే మోసం చేసి పెద్ద అమ్మాయిని ఇచ్చాడు. ఆడ మోసపోయినోడు మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు చిన్న ఇంకోసం రాహేల్ కోసం. 14 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేశాడు మామ. మరలా మాకు ఇంకొక 7 సంవత్సరాలు 21 సంవత్సరాలు చేసి మహా ఇబ్బందులు పాలైపోయిన వ్యక్తి. సరే, ప్రేమించిన కోసం కాబట్టి అవన్నీ కొన్ని రోజుల్లో కనపడ్డాయి అంట. అంతే, ప్రేమలో ఉంటే. ప్రేమ గుడ్డిదే కాదు, ప్రేమ ఇంకా 21 సంవత్సరాలు కూడా కొద్ది రోజులు కనబడి చేసిందంట. అది ప్రేమ, చిన్న ప్రేమ కదా అది. అందుకే దాంట్లో పడకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి బిడ్డరా. సరే, మొత్తం మీద ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్ద కొడుకు పుట్టాడు. పెద్ద కొడుకు పేరు ఏం పేరు? పుల్లారావా. పెద్ద కొడుకు ఎవరమ్మా? నన్ను నా విలువ కాపాడండి అమ్మ మీరు. అమ్మలారా ఇలారా, నా విలువ కాపా. యాకోబు గారికి రాహేలుకి పుట్టిన మొదటి కొడుకు పేరు ఏం పేరు? యోసేపు. తర్వాత కొంతకాలానికి మరలా గర్భం ధరించింది. ఇప్పుడు రెండో బిడ్డ. ప్రసవ సమయం ఉంది. ప్రసవ సమయం దగ్గరికి వచ్చింది. ఆ ప్రసవ సమయంలో ఆమెకి విపరీతమైన కడుపు నొప్పి, విపరీతమైన నొప్పులు ఎక్కువైపోయాయి. నిజమే, ఆ రోజుల్లో ఆపరేషన్ లేవు. చాలా ఇబ్బంది పడి కనేవాళ్ళు స్త్రీలు. కొంతమంది ప్రసవించేటప్పుడు చనిపోయారు. మిగిలినే ఉంది, చాలామంది చనిపోయేవాళ్ళు ఆ నొప్పులు తట్టుకోలేక. సేమ్ అదే సిచ్యువేషన్. మంత్రస్థాన అంటుంది, అమ్మా 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 కుమారుడమ్మా, ఇదిగో కుమారుడమ్మా, నీకు కొడుకు పుడుతున్నాడమ్మా, నువ్వేం టెన్షన్ పడద్దమ్మా అని చెప్తూ ఉండగానే ఆమె కేకలేస్తా బాధ తట్టుకోలేక మొత్తం మీద బిడ్డ ప్రసవించింది. మగపిల్లడు పుట్టాడు. అమ్మా ఇది కూడా నీకు కొడుకేనమ్మా, ఇంకేం కాదు, అయిపోయిందమ్మా అంటా ఉండగానే అప్పటికే ప్రాణం పోతుంది నాకు. ఆ ప్రాణం పోయేటప్పుడు కొడుకు పేరు పెట్టింది. వీడికి బెనోని అని పేరు పెడుతున్నాను నేను అని. వీడు బెనోని, అతని పేరు బెనోని అని చెప్పి బిడ్డ పేరు బెనోని అని చెప్పేసి చచ్చిపోయింది. తల్లి చనిపోతూ బిడ్డకి పెట్టిన పేరు బెనోని. బెనోని అంటే ఏముంది అక్కడ? ఐదో నెంబర్ వేసి కింద ఉండదు చూడండి. బెనోని అంటే నా దుఃఖపుత్రుడు అని అర్థం. బెనోని అంటే దుఃఖం, బెనోని అంటే కన్నీళ్ళు, బెనోని అంటే ఏడుపు. తల్లిని మహావేదన గురి చేసాడు వీడు కడుపులోంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ మహా భయంకరమైన వేదన అనుభవించింది. నా దుఃఖపుత్రుడు. వాడు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. వాడిని పెంచడానికి అన్నదమ్ముళ్ళు దుఃఖం, నాన్నగ దుఃఖం. ఏది? బెనోన్ని. ఆయాలక దుఃఖం. అసలు వీడు పుట్టిన కాడి నుంచి తల్లి ప్రేమ తెలియదు. వీడికి దుఃఖం, వాడి జీవితమే దుఃఖం. తల్లి పాలు తాగకుండా, తల్లి ప్రేమ తెలియకుండా, తల్లి ఒడిలో ఆడించబడకుండా వాడికి దుఃఖం. పెంచినందుకు తండ్రిగా దుఃఖం, పెంచేదానికి ఆయాక దుఃఖం, అన్నదమ్ములకు దుఃఖం, అందరికి దుఃఖమే. సరైన పేరు పెట్టింది వాళ్ళ అమ్మ. ఇక కొడకా నేను చచ్చిపోతున్నాను, నీకు ఇక నాలాగా నేను ఎవరు చూసుకోరు, నీకు కూడా దుఃఖమేరా. నువ్వు పుడుతున్నప్పుడు నాకు నొప్పి కలిగింది, నా ప్రాణం పోతుంది, నాకు దుఃఖమే. మొత్తం మీద దుఃఖంలో. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మందులోకి వచ్చి కూర్చున్నా నువ్వు నేను, మన పరిస్థితి ఇట్లాగే ఉంది. దుఃఖం అసలు ఏం కనబట్లా మనకి. ఏమవుతుంది నా జీవితంలో?
నేను ఆస్వాదించబడుతున్నానా, దిగజారిపోయానా, అసలు ఏమైపోతుంది నా బ్రతుకు ఇలా, నా భార్య ఒక పక్క, నా భర్త ఒక పక్క, నా బిడ్డలు ఒక పక్క, ఎలా కొల్లం అయిపోయామే, ఏంది అసలు ఏం జరుగుతుంది, నా లైఫ్ ఏదన్నా ఒక అర్థం వస్తుందా? దుఃఖం, దుఃఖం, చీకటి. తల్లి వాడికి బెనోని అని పేరు పెట్టి చనిపోయింది. అందరూ వచ్చి యాకోబుతో చెప్పారు, అయ్యా నీ భార్య చనిపోయిందయ్యా. అవునా? కానీ నీకు కొడుకు పుట్టాడండి. అవునా? చనిపోయిందా? అయ్యా చనిపోతూ అబ్బాయికి బెనోని అని పేరు పెట్టిందయ్యా. అవునా? దుఃఖపుత్రుడు అని పేరు పెట్టిందా అని తర్వాత ఆమె కార్యాలన్నీ అయిపోయిన తర్వాత, ఆమె సమాధి చేసేసిన తర్వాత దేవుని సన్నిధిలో మోకాళ్ళలోంచి ప్రార్థన చేస్తున్నాడు యాకోబు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దుఃఖపుత్రుడిని చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. బెనోని అని పేరు పెట్టిన వ్యక్తిని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, వీళ్ళమ్మ వీడు దుఃఖపుత్రుడని పేరు పెట్టిపోయింది, కానీ నా బిడ్డని నువ్వు దుఃఖంలోనే ఉంచేవాడు కాదు. వాళ్ళ అమ్మకి ఏమనిపించిందో పెట్టింది ఆ పేరు, కానీ నా బిడ్డను దుఃఖపుత్రుడు కాకుండా నువ్వు దీవించాలి, వాడి స్థితి మార్చాలి అని ప్రార్థన చేస్తా దేవుని ప్రేరేపణ ద్వారా వాడికి ఏం పేరు పెట్టాడంటే, తర్వాత వాళ్ళ నాన్న బెన్యామీను అని పేరు పెట్టాడంట. మరలా దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం పేరు పెట్టాడు? బెన్యామీను. వాళ్ళ అమ్మ ఏం పెట్టింది? బెనోని. బెనోని అంటే దుఃఖపుత్రుడు. బెన్యామీన్ అంటే అక్కడే ఉంది కింద, కుడి చేతి పుత్రుడు. కుడి చేతి పుత్రుడు అంటే రైట్ హ్యాండ్ అని. కుడి చేయి అంటే రైట్ హ్యాండ్ కదా. ఏ పని చేయాలన్నా మనము ఏ చేతి చేస్తాం? ఎడం చేతుంటే అక్క అక్క లే పైకి లే. ఏ చేత చేస్తాం? కుడి చేత. ఏ పని చేయాలన్నా కుడి చేత చేస్తాం. కుడి చేతి సపోర్ట్ లేకపోతే ఎడం చేత ఏం చేయలేం. అంటే దుఃఖపుత్రుడు ఏ పనికైనా వీడే మనకు ఆధారం అన్నట్టు అయిందన్నమాట ఇప్పుడు. అంటే బెనోనీని బెన్యామీనుగా మార్చి పడేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రసవ సమయంలో తల్లికి దుఃఖం, పెంచడంలో అన్నదమ్ములకు దుఃఖం, తల్లిదండ్రులకు దుఃఖం, ఆయాకు దుఃఖం, జీవితం అంతా ఎందరికో దుఃఖాన్ని మిగిల్చిన వీడికి దుఃఖం, ఎందరికో దుఃఖాన్ని మిగిల్చబోతున్న తన కుమారుడికి దుఃఖం, వాడికి తల్లి ప్రేమ లేకపోతే వాడికి దుఃఖం, అంత దుఃఖమయమైపోయిన ఆ బిడ్డ జీవితానికి తండ్రి ప్రార్థన చేసి కన్నీళ్లతో వీడి స్థితిని మార్చయ్యా అని ముందుగానే విశ్వసించి, వీడు నీకు కుడి చేతి పుత్రుడు అవ్వాలి ప్రభువా, నాకు కూడా కుడి చేతి పుత్రుడు అవ్వాలా, నా రైట్ హ్యాండ్ అవ్వాలి నా బిడ్డ, దుఃఖపుత్రుని కుడి చేతి పుత్రుడిగా నీవే మార్చగలవు అని విశ్వాసంతో పేరు మార్చి పడేసేసినాము. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి హల్లెలూయా. తల్లి దుఃఖపుత్రుడు అని పెడితే తండ్రి కుడి చేతి పుత్రుడిని పేరు పెట్టాడు. బిడ్డలారా, ఆ తర్వాత ముందుకెళ్ళి అతని జీవితాన్ని మనం గమనిస్తే దేవుడు నిజంగా ఈ దుఃఖపుత్రుడిని కుడి చేతి పుత్రుడిగా మార్చాడా? 49 అది ఏంటి 49 అది 27 వచనం. ఆదికాండం 49 అది 27 వచనంలో చూడండి, అసలు జరిగిందా జరగలేదా? నేనేమంటున్నాను, మన దేవుడు ఏదైనా మార్చిపడేశాడు అంతే. జీవితాలు మారిపోతాయి. ఆయన అనుకుంటే పందిని నందిని చేసేసాడు అంతే. నీ జీవితం ఎట్లా మారుతుందో నీకే తెలియదు. నువ్వు జస్ట్ నమ్మకం పెడితే చాలు అంతే. నమ్మకం పెడితే చాలు. 49:27 ఏముందన్నా? బెన్యామీను చీల్చునట్టి తోడేలు. అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. బెన్యామీను చీల్చునట్టి తోడేలు. వాళ్ళ అమ్మేమో దుఃఖపుత్రుడు, 24 గంటలు వీడికి దుఃఖమే అని పేరు పెట్టేసిపోయింది. ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బెన్యామీనుగా ఆశీర్వదించాడు. తండ్రి నా కుమారుడు బెన్యామీను మీదట అని తండ్రి మాట ఆలకించిన దేవుడు, తండ్రి విశ్వాసాన్ని చూసిన దేవుడు, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత బెన్యామీను వంశాన్ని దేవుడు ఎలా చేశాడంటే తోడేలాగా చేసేసాడంట. దేవునికి మహిమ కలుగును గాక. తోడేలు అమాయక జంతువా, క్రూర జంతువా? తోడేలు ఏం చేయదు కదా, దాంతో మనం మాట్లాడుకోవచ్చు కదా, ఏం చేయదు. అవునా? ఏందని చూస్తున్నారు? తోడేలు ఎట్లాంటిదంటే చీల్చి అవతల పడేస్తుంది అంతే. అందుకే ఆడే ఉందన్నమాట, బెన్యామీను చీల్చినట్టు తోడేలు. దుఃఖం, దిగులు, వేదన, కన్నీళ్లు, అసమాధానాలతో ఉన్న జీవితాన్ని కూర్చో భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి దిగుల్లో తల్లి మరణానికి కారణమైన ఈ బిడ్డ ఎట్లా బతుకుతాడో అని ఏడుపుతో, ఆ ప్రసవ వేదనలో నొప్పితో దుఃఖం అని పేరు పెడితే ఏమంటే ఆ దుఃఖంలో మునిగిపోయిన బిడ్డ, చిన్న బిడ్డ జీవితాన్ని వాడు పెరిగి పెద్దోడైన తర్వాత కుడి చేతి పుత్రుడిగా చీల్చే తోడేలుగా మార్చేసాడు దేవుడు అంతే. నేను చెప్తున్నాను విశ్వాసంతో, ఇక్కడ ఈరోజు దుఃఖంలో వచ్చిన వాళ్ళందరూ
రాబోయే రోజుల్లో తోడేళ్లుగా మారిపోదురుగాక. మామూలు తోడేళ్ళు కాదు, ఏడ్చే తోడేళ్ళ, నవ్వే తోడేళ్ళ, చీల్చే తోడేళ్ళ? చెప్పు. నజరేయుడైన యేసు నామములో మీరు కూడా చీల్చునట్టి తోడేళ్లుగా మారుదురుగాక. దేని చీల్చాలి? మనుషులు కాదు, సమస్యలను చీల్చాలా, కష్టాలను చీల్చాలా, కన్నీళ్లను చీల్చాలా, దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని పట్టి చీల్చి దేవునికి ఇష్టమైన భక్తి చేసే తోడేళ్లుగా నా ప్రభువైన యేసయ్య మనల్ని మార్చిపడాడు. అంతే. ఎవరు మన దేవుడు? మార్చేసే దేవుడు, సమస్తమును మార్చగలిగిన దేవుడు. బెనోనిని బెన్యామీనుగా మార్చాడండి. బిడ్డలారా, ఎందుకు ఇలా మారాడు తోడేలుగా? ఈరోజు వాక్యం వినిపోయినంత మాత్రాన మనం మారిపోతామా? ఈరోజు వాక్యం వింటున్నాం అంటే మనము అక్కలరా, ఓ అమ్మా, అమ్మో అమ్మా, మనం ఇప్పుడు వాక్యం వింటున్నాం, మనం ఖచ్చితంగా మారిపోతామా? ఊరకే తోడేలు అయిపోతామా? మనం తోడేలు అవ్వాలంటే ఇంకోటి జరగాల. ద్వితీయోపదేశకాండం 33:12 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 33:12 ఏముందంటే, అబ్బా, ఈ బెన్యామీను గురించి రాస్తాడు దేవుడు అక్కడ. 33:12 ఇట్లా నేను అబ్బా బెన్యామీను యెహోవాకు ప్రియుడు. అన్న నేను చేస్తున్నా, ఒక నిమిషం, నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు. బెన్యామీను గురించి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య, అదిగో ఒకటో వచ్చిన కింద ఏం రాశారు? అతని భుజముల మీద ఆయన నివసించును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును, కిందేమో అతని భుజముల మీద ఆయన నివసించును అని. బెన్యామీను దుఃఖపుత్రుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. తల్లి గర్భంలో కింద బయటికి రావడం దుఃఖపుత్రుడిగా వచ్చాడు. రోజులు గడిచి సంవత్సరం గడిచిన తర్వాత దేవుడు ఆ దుఃఖపుత్రుని ఎలా మార్చాడంటే యెహోవాకు ప్రియుడంట. అబ్బా, ఆ మాట రాసుకోండి అన్న. మనము కూడా దేవునికి ప్రియులమైతే, చెల్లిలా, అక్క, అమ్మ, నీ దుఃఖం తొలగిపోవాలన్నా, నీ కన్నీళ్ళు తొలగిపోవాలన్నా, నీ సమస్యలు తొలగిపోవాలన్నా ఒకటే చెప్పాను కదా, మనం దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో మనం చూసుకుంటే మన జీవితాల్లో మారవన్న పరిస్థితి ఎలా మారవో ఆయన చూసుకుంటాడు. చిన్న టిఫిన్ షాప్ పెడుతున్నావు, చిన్న అంగడి పెట్టావు, ఎందుకు మన షాపులు దీవించబడటం లేదు? ఎందుకు మనం నిలబడలేకపోతున్నాం? ఎందుకు ఒక వ్యాపారస్తులుగా మారలేకపోతున్నాం? ఎందుకు ఫెయిల్యూర్ అనుభవం మనల్ని వెంబడిస్తున్నాయి? అక్క, ఒకసారి ఆలోచించుకున్నావా? ఎందుకు నిలబడలేము? మనం ఖచ్చితంగా నిలబడతాం. ఆయన పరిస్థితులు మనకు అనుకూలంగా మారుస్తాడు, అంతే. ఆయన మార్చే దేవుడు. ఎందుకు మార్చాడంటే బెన్యామీను రాను యెహోవాకు ప్రియుడిగా మారిపోయాడు. ఇక్కడ ఎవరైతే దేవునికి ప్రియులుగా బ్రతుకుతారో వారి బ్రతుకులు విప్లవాత్మకంగా మార్చేస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ దేవునికి ప్రియులుగా కాకుండా మన ఇష్ట ప్రకారం బ్రతికితే మనకు నష్టం తప్ప, నువ్వు నిజంగా దేవునికి ప్రియుడిగా బ్రతికితే నిన్ను దేవుడు తన భుజాల మీద మోస్తాడంట. చప్పడు కొట్టు గట్టిగా, చప్పడు కొట్టి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. భుజాల మీదకి ఎవరిని ఎత్తుకుంటారు చెప్పండి? భుజాల మీదకి ఎవరిని ఎత్తుకుంటారు? తాత మనవణ్ణి, అంతే కదన్నా. తాత మనవణ్ణి పైకి ఎక్కించుకొని భుజాలు పెట్టుకొని చేతులు పడుకొని మోసుకుంటూ పోతూ ఉంటాడు. నాన్న కూతుర్ని భుజాల మీద ఎత్తుకొని మోసుకుంటూ పోతాడు. తల్లి ఎత్తుకున్నట్టు నేను అక్కడక్కడ చూసాక ఎక్కువ చూడలేదులే. నాన్న ఎక్కువగా పిల్లల్ని భుజాల మీద మోసుకొని తిరుగుతారు ఊరి మీద. ఎందుకని ఒక పాస్టర్ గారు చెప్పారు, ఎందుకంటే ఎత్తుకుంటారంటే నాన్నకంటే ఎక్కువగా లోకాన్ని బాగా చూడాలంట కొడుకు. కూతురు నాన్నకంటే ఎత్తులో ఉండే లోకాన్ని బాగా చూడాలంట. నాకంటే నా కూతురు బాగా ఎత్తులో ఉండే లోకాన్ని చూడాలి, ఆస్వాదించబడాలని. ఏమంటే తల్లిదండ్రులే పిల్లల్ని భుజాల మీద మోస్తుంటే ఇక్కడ తల్లిదండ్రులుగా మోసింది బెన్యామీనుని దేవుడే భుజాల మీద మోస్తా వచ్చాడు. ఇంక దిగులు పడ్డావంటే ఇంక నేనేం చేయలేను. నేను కూడా ఇంత బండి మీద వస్తా, ఏదో దిగులు నాకు కూడా, నాకే అర్థం కాలేదు నా దిగులేందో. ఏడకు వచ్చేలాగా నాకు కూడా ఆవరించేసింది శక్తి. లేకపోతే నేను ఇట్లా మాట్లాడేవాడిని కాదు, ఇప్పుడు అదొక రకంగా మాట్లాడేవాడిని. అంతే, దేవుని సన్నిధిలోకి వచ్చావంటే మారిపోతాం మనం కూడా. మార్చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. నా దుఃఖానికి మీకు నేను కారణాలు చెప్పను అంతే. ఏందో నాకే అర్థం కాదా, అదొక రకమైన మైండ్ అయిపోయింది పొద్దుటి నుంచి. అవును, మార్చేస్తాడు ఆయన. మట్టి బొమ్మని జీవాత్మగా మార్చగలిగినవాడు, ఈ ఎముకని స్త్రీగా మార్చినవాడు, బెనోనిని బెన్యామీనుగా మార్చినవాడు, దుఃఖపుత్రుడిని దుఃఖంలో ఉన్నవాడిని ఆయన భుజముల మీదకి ఎత్తుకొని ప్రియుడిగా మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడన్న. అమ్మ, నిన్ను ఖచ్చితంగా లేవనెత్తాడు తల్లి, నువ్వు ఎందుకు దిగులు పడతావు?
నువ్వు దేవునికి ప్రియుడిగా ఉండటం ఎలాగో నేర్చుకో. నువ్వు దేవునికి ప్రియురాలుగా బ్రతకడం ఎలాగో అది చూసుకో. ఫస్ట్ నువ్వు దేవునితో కాంటాక్ట్లో ఉంటే, దేవునికి నీకు సంబంధం ఉంటే, దేవుని పాదాల దగ్గర మోకాళ్ళ మీద పడి కాస్త కన్నీళ్ళు విడిచి ఏడ్చేదానివైతే, నీ సమస్య అంతా దేవుడితో చెప్పుకునేదానివైతే, నువ్వు దేవుని మీద ఆధారపడేవాడివైతే, నీవే నాకు దిక్కని ఆయన పాదాల దగ్గర గంటల పాటు పడి ఉండగలిగితే, నిన్ను లేవనెత్తి భుజాల మీదకి ఎత్తుకుంటాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆయన మనలని భుజాల మీదకి ఎత్తుకొని ఊరేగిస్తాడు. అంతే. కుడి చేతి పుత్రుడు మార్చి రైట్ హ్యాండ్ మార్చేస్తాడు నిన్ను. నీవు లేకపోతే ఇంక లేదు అక్కడ. హోలీ జడ్జి మినిస్ట్రీకి రైట్ హ్యాండ్లు ఎవరు? సుబ్బారావా? హోలీ జడ్జి మినిస్ట్రీ రైట్ హ్యాండ్లు ఎవరు? మీరే. మిమ్మల్నే మార్చేస్తాడు అట్లాగా. అక్కడ ఎంత బాగా రాశాడు, కుడి చేతి పుత్రుడు, రైట్ హ్యాండ్ సన్ అని. దుఃఖంలో పుట్టిన బిడ్డ జీవితాన్ని ఎంత మార్చాడంటే దేవుడు నిజంగా. ఆ యాకోబు గారు ఏమంట ప్రార్థన చేశాడు, కానీ యాకోబు ప్రార్థన దేవుడు ఆలకించాడు. అమ్మా మీకు ఇంకా అర్థం కాలే కదా, ఇప్పుడు నేను చెప్తా చూడండి, ఒక్కొక్కటి రాసుకోండి. బెన్యామీని జీవితం ఎలా మారిందంటే, బెన్యామీని పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. కరువు వచ్చింది, కానాను దేశంలో కరువు వచ్చింది. అమ్మా కానాను దేశంలో కరువు వచ్చింది. అయ్యారా, ఆహారం ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడ దొరుకుతుంది ఆహారం? ఐగుప్తులో దొరుకుతుంది. ఐగుప్తులో ఆహార శాఖ మంత్రి ఎవరు? యోసేపు గారు కదా. ఇప్పుడు అందరూ అన్నదమ్ముళ్ళు అంతా పోయారు. మొత్తం మీద యోసేపు గారు వీళ్ళని గుర్తుపట్టి, వీళ్ళని జమకాలాడి జిమ్కీలు ఇచ్చి, మొత్తం మీద వాళ్ళని భయపెట్టి తమ్ముని తీసుకొని చెప్పాడు. తమ్ముని తీసుకొని వచ్చారు. ఇప్పుడు బెన్యామీన్ కూడా వచ్చాడు. ఒక్కసారి బెన్యామీన్ చూస్తే అన్న గుండె కరిగిపోయి దుఃఖం వచ్చి ఏడుపు వచ్చేస్తుంది తమ్ముడు చూసిన తర్వాత. సరే, మొత్తం మీద భోజనాన్ని కూర్చున్నారు అందరూ. ఎవరింట్లో? ఫరో ఇంట్లో అందరూ వరుసగా కూర్చున్నారు భోజనానికి. పెద్దోడి దగ్గర నుంచి కిందోడి దాకా వరుస కరెక్ట్గా కూర్చోబెట్టాడు ఆయన. ఒరే మన వయసును బట్టి ఎట చెప్పగలుగుతున్నాడు రా ఈ ఫరో కింద అధిపతి. ఒరే మనం కరెక్ట్గా 1వ వాడిని 2వ వాడిని 3వ వాడిని బలి కూర్చోబెట్టాడు రా కరెక్ట్గా. నువ్విట్రా కూర్చోబెట్టాడు అంతే యోసేపు గారు. వరుస చూస్తే మొత్తం కరెక్ట్గా ఉంది లెవెల్. 10వ వాడు అయిపోయిన 11వ వాడు కూర్చోవాలా. లాస్ట్లో బెన్యామీను కూర్చోమన్నాడు. భోజనం చేద్దామా? ఇగరండి భోజనం చేద్దాం, ఇగరండి. సరే అదే లాస్ట్కి పోయి బెన్యామీన్ నీ పేరు పక్క జరుగు అని వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. ఇప్పుడు లెక్క సరిపోయింది కరెక్ట్గా. బట్లరా, అక్కడ నేను ఎందుకు చెప్పండి ఈ మాట? వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు అందరూ తిన్న ఆహారం వేరు. వెళ్ళరా, ఐగుప్తు భోజన బంతిలో బెన్యామీనికి 5 వంతులు ఎక్కువ పెట్టించాడంట. ఆమె చెప్పండి గట్టిగా. ఎన్ని వంతులు? మిగతా వాళ్ళందరికీ 2 వంతులే మామూలుగా. బెన్యామీన్ స్పెషల్ భోజనం. వాళ్ళ మధ్యలోనే బెన్యామీనికి 5 అంతలు భోజనం పెట్టించాడు. చదువుకోండి మీరు అక్కడ. దుఃఖపుత్రుడు ఐగుప్తు భోజన బంతిలో 5 అంతలు ఎక్కువ తిన్నాడు. ఏందిరా వాడికే పెడుతున్నాడా? ఏదో తేడా కొడుతుందే, వాడి మీదే మైండ్ ఉందే. తర్వాత వాళ్ళు భోజనం చేసిన తర్వాత వాళ్ళకి బియ్యం ధాన్యం ఇచ్చి పంపిస్తా వాళ్ళ గోనె సంచుల్లో మిగతా 11 మంది గోనె సంచులు ఏం పెట్టలా. బెన్యామీను గోనె సంచులు ఏం పెట్టాడు చెప్పండి మీరు, చదువుంటే వాక్యం. గోనె సంచులు ఏం పెట్టాడంటే 30 తులముల వెండి. ఎవరికి? బెన్యామీనికి 30 తులముల వెండి, 5 దుస్తుల జతలు బట్టలు గోనె సంచులు పెట్టించాడంట. ధాన్యం కింద ధాన్యం పైన, మొత్తం మీద పైన 5 జతల బట్టలు, ఆ ధాన్యం కింద 30 తులముల వెండి తన తమ్ముడికి పెట్టించాడు. నేనేం చెప్తున్నానంటే, ఒకప్పుడు దుఃఖపుత్రుగా పుట్టిన ఈ వ్యక్తి జీవితాన్ని మిగతా వాళ్ళందరికంటే 5 అంతల భోజనం, 30 తులముల వెండి, 5 దుస్తుల జతల బట్టలు. మిగతా వాళ్ళకి 2 జతల బట్టలే. మిగతా వాళ్ళందరికీ 2 జతల బట్టలు. బెన్యామీనికేమో 5 జతల బట్టలు గోనె సంచిలో పెట్టి కట్టి పంపించాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు బెన్యామీని ఎలా ఆస్వాదిస్తూ వస్తున్నాడో. కుడి చేతి పుత్రుని దుఃఖపుత్రుని ఇంతగా దీవించిన దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించి తీరతాడు యేసు నామములో. ఆయన మన బ్రతుకులు మార్చేస్తాడు. మార్చగలిగిన దేవుడు. తల్లి దుఃఖంతో చనిపోయింది, నొప్పులకి. తల్లి దుఃఖానికి కారణమై తల్లి లేకుండా ఒంటరివాడుగా భూమి మీద పుట్టిన తల్లి ప్రేమను నోచుకోలేని ఎవరిని? బెన్యామీనుని దేవుడు ఎంతగా ఆస్వాదిస్తున్నాడు. అక్కడ ఇంటికి పోయి ఇప్పు చూసుకుంటే ఒకరికి 2 జతలు భలే ఉన్నాయిరా. అబ్బా అన్న నీకు భలే ఉందన్న షర్టా, నీకేం వచ్చినాయన్నా? అబ్బా నీ షర్ట్ ఇంకా బాగుందనా? బెన్యామీను నీకు ఇప్పు తెస్తా ఉంటే వస్తా ఉండే 1 జత, 2 జతలు, 3 జతలు, 4 జతలు. ఒరే ఏంది బెన్యామీను నువ్వు అంటే భలే ప్రేమ అతనికే.
ఏందో నీ పక్కన కూర్చున్నాడు వచ్చి భోజనం, వాళ్ళకి కూడా తెలియదు ఇంకా సంగతి. కింద బియ్యం అంతా అయితే అదే గోధుమలని తీసేస్తే కింద 30 తులములు వెండి. ఒరే బెన్యామీనా, 30 తులములు వెండిరా నాయన నీకా, ఏందో నిన్ను ఇంత ప్రేమిస్తున్నాడా, ఎందుకు ప్రేమిస్తున్నాడు రా నిన్న, నీ పేరే దుఃఖం రా, అందుకే దేవుడు ప్రేమిస్తున్నాడు రా నిన్న. ఎవరైతే కన్నీళ్లలో ఉంటారో, ఎవరైతే ఎక్కువ దుఃఖపడతారో, ఎవరు ఎక్కువ నలపడతారో వాళ్ళకే ఎక్కువ ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ఎంత నలపతాడో నీకు అంత పోస్తాడు యేసునామములో ఆమేన్ చెప్పు. దుఃఖపుత్రులు కుడి చేతి పుత్రులుగా మార్చబడతారు. మట్టి బొమ్మని మనిషిగా మార్చిన దేవుడు, ఎముకని స్త్రీగా మార్చిన దేవుడు, బెనోని బెన్యామీనుగా మార్చిన దేవుడు అందరికంటే 5 అంతలు ఎక్కువ. అందరు 2 జతల బట్టలు, ఇతనికి 5 జతల బట్టలు. వాళ్ళకి వెండి లేదు, ఇతనికి 30 తులాలు వెండి. 30 కాదు 300 అంట. నేను తప్పు చెప్తున్నా మీకు. 300 తులములు వెండి పెట్టాడు తమ్ముడికి. ఇంకా ముందుకెళితే ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజు ఏ గోత్రం నుంచి లేపాడు దేవుడు చెప్పాలి, ఇప్పుడు చెప్పండి మర్యాదగా. మొట్టమొదటి రాజు కీషు కుమారుడు సౌలు. కీషు ఏ గోత్రికుడు అంటే బెన్యామీని గోత్రికుడు అనమాట. అంటే ఇజ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజుని ఈ గోత్రంలోంచి దేవుడు పిలిచాడంటే ఇది రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా? రైట్ హ్యాండే. ఎట బతతాడో ఏమో అని ఏడ్చింది వాళ్ళమ్మ. నేను చచ్చిపోతున్నాను రా, నీకంతా దుఃఖమే అని దుఃఖం అని పేరు పెట్టింది వాళ్ళమ్మ. తల్లి ప్రేమ తెలీదు, ఏ పాలు దాగి పెరిగాడు. అందరు తల్లి లేనోడు పాపం. ఏమంటే తల్లి లేనోడు ఎంత పెడతాడో మీకు తెలుసు. వాళ్ళ నాన్నకి వాడంటే బాగా ఇష్టం. తల్లి లేనివాడుగా, తల్లి ఆదరణ లేకుండా పెరిగిన వీడిని దేవుడు ఈ వంశంలో నుంచి ఫస్ట్ రాజుని తీసుకొని వచ్చాడు దేవుడు. అంతే అనుకుంటారా? 127 సంస్థానాలని గడగడ వణికించిన ప్రార్థనాపరుడు ఎస్తేరు యొక్క నాన్న, ఎస్తేరుని పెంచి పోషించిన తండ్రి ఎవరా? మొర్దెకై. 127 సంస్థానాల ప్రధానమంత్రిగా దేవుడు మొర్దెకైని హెచ్చించాడు. మొర్దెకై కూడా బెన్యామీను వంశస్థుడే. వస్తీ రాణిని తీసి పక్కన పడేసి ఎస్తేరుని తీసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎస్తేరు కూడా ఏ వంశం? బెన్యామీను వంశస్థురాలే. ఆ తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి 3 ఖండాలు తిరిగి 7,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి 14 సంఘాలు కట్టి బలమైన పరిచర్య జరిగించిన మన దైవజనుడు పౌలు గారు కూడా బెన్యామీను గోత్రికుడే. అమ్మ అర్థమవుతుందా? దుఃఖపుత్రుణ్ణి ఎంతగా దీవించేశాడు దేవుడు. దుఃఖపుత్రుడు ఇలా మార్చేశాడు దేవుడు. అంతే బిడ్డలారా, నమ్మట్లేదా? నీ వ్యాపారం పడిపోయింది, బాగా జరగట్లేదు, అయిపోయింది నా జీవితం, మళ్ళీ మేము పొలం పనులకు పోవాలి, నేను ఇదే నా గతి అస్సలు అంటున్నావు కదా. ఎలా మారుతుందో నీకు తెలియదు, మార్చేస్తాడు ఆయన. సమస్తమును మార్చగలిగిన దేవుడు. నీ దేవుడు ఎవరు శాంతక్క? చెప్పు, ఇప్పుడు చెప్పు. నీ దేవుడు ఎవరు? మట్టి బొమ్మని మనిషిగా మార్చిన దేవుడు. సమస్తమును మారుస్తాడు మన కోసం. నీ స్థితిగతులు విపరీతంగా మారిపోయిన, ఇబ్బందిగా మారిపోయినా, నీ చుట్టుప్రక్క అనుభవాలు అసలు జరగవు, కుదరదు అనన్నా చూసారా? నేను చెప్తున్నాను కదా, మన జీవితం మీదకి ఎంత దుఃఖం వస్తే మనకు అంత పంట పండద్ది. గుర్తుపెట్టుకోండి. ఎంత శోధనలోకి వెళ్తావో, ఎంత నలగొట్టబడతావో అంత సువర్ణంగా మారిపోతాం మనం. శ్రమలు లేని వాళ్ళు పైనే పోతుంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకే క్రైస్తవుడికి శ్రమలు శ్రేష్టమైనవి, ఆశీర్వాదం కూడా. శ్రమలు మనల్ని దీనులుగా చేస్తాయి, శ్రమలు మనకి దేవుని రాజ్యం దగ్గర తీసుకెళ్తాయి, శ్రమలు మనల్ని ప్రయోజకులు చేస్తాయి. శ్రమలే నేను 3 ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తాయి. ఎంత నలగొట్టబడతారో అంతగా ఆశీర్వాదాన్ని పొందుకుంటారండి. ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు బెన్యామీను జీవితం ఎంత ఆశీర్వాదకరమైందో. ఏమండి, మొర్దెకైని ఎస్తేరుని దేవుడు వాడుకోలేదా? సౌలును వాడుకోలేదా రాజుగా? పౌలు గారిని వాడుకో సేవకుడుగా? ఏమంటే దుఃఖంలో పుట్టిన వాళ్ళందరూ బైబిల్ గ్రంథంలో వాళ్ళ జీవితాలు ఎంత ఆశీర్వకరంగా మారాయి. నేనేమంటున్నానంటే, నువ్వు కూడా నమ్మితే, ఈరోజు ఈ మాట నాకే అని నువ్వు నమ్మితే, ఈరోజు ఈ మాట నాకే అని మీరు నమ్మితే, బిడ్డలారా, మన పరిస్థితులు కూడా యేసు నామములో మార్చేస్తాడు, మార్చివేస్తాడు. నమ్మతారా నమ్మరా మీ ఇష్టం. ఇంకా మా అబ్బాయికి చదవట్లేదులేనా, మా అబ్బాయికి ఏం జాబ్ వస్తుంది అనవాగండి. మా పాప మామూలు చదవట్లేదన్నా, మామూలు చదవట్లా. నేను అదే అంటున్నా, మన పాపల చదువుల మీద మాకు నమ్మకం లేదు, కానీ యేసయ్య మీద నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు, ఆయన మారుస్తాడు దేన్నైనా నమ్మితే. మనం యెహోవాకు ప్రియులంగా ఉంటే
ఆయన భుజాల మీదకి ఎత్తుకొని మన బిడ్డలు మోస్తాడు యేసునామంలో. నిన్ను బట్టి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను బట్టి నీ మనవళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను బట్టి నీ వ్యాపారం జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను బట్టి నీ చేతి పనులు జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకొని పరిస్థితిని మార్చేస్తాడు. అంత అట్లా ఏ దేవుడు మన దేవుడు? మార్చగలిగిన దేవుడు, సమస్తాన్ని మార్చే దేవుడు. ఇంకా ఇంకా చెప్పండి పాస్టర్, మాకు ధైర్యం దాటలేదు, బూస్ట్ రావట్లే మాకు. ఇంకా 50 నిమిషాలు చెప్పి మాకు ఇంకా ఏం అర్థం కాల. ఇంకా చెప్పు. నిర్గమకాండం 15-25 వచనం అక్కడ ఒకటి మారింది. నిర్గమకాండం 15-25 వచనంలో ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో మారా అనే స్థలానికి వచ్చారు. చెప్పండి, ఏ స్థలంకి వచ్చారు? భలే చూస్తున్నారు బైబిల్. చెప్పండి, ఏ స్థలంకి వచ్చారు? మారా. మారాలో నీళ్ళు చేదుగా ఉన్నాయా, పుల్లగా ఉన్నాయా, తీగా ఉన్నాయా? నా విలువ కాపాడండి అక్క, దండాలు పెడతా. మారాలో నీళ్లు చేదుగా ఉన్నాయి. ఊరి పేరు మారా, ఆ ఏరియా పేరు మారా అంటారు. మారా అంటే చేదు కాదు, కానీ మారా అనే చోట నీళ్లు బావి దగ్గరికి వస్తే ఆ బావిలో నీళ్లు చేదుగా ఉన్నాయి. ఆకలితో దాహంతో వచ్చారు కదా, టకటకటక చేతి పోసుకున్నారు. పోస్తే భయంకర చేదు. దైవజనుడా, నీళ్లు చేదు అయిపోయినాయి. ఇంకో మాట చెప్పమంటారా? ఆ మారా నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో, లేదా 2 కిలోమీటర్ల దూరంలో 70 ఈత చెట్లు, 12 నీటి బొగ్గలు ఉన్నాయి. ముందుకు పోతే దేవుడు వాళ్ళని అక్కడ నడిపించవచ్చు. ఇక్కడ ఆగమన్నాడు అంతే. ఎక్కడ ఆగమన్నాడు? మారా దగ్గర ఆగమన్నాడు వాళ్ళని. ఆగమన్నప్పుడు మేఘం ఆగితే వీళ్ళు ఆగిపోవాలి ఖచ్చితంగా. మేఘం ఆగిపోయింది, వీళ్ళు ఆగిపోయారు. నీళ్లు దాహం అవుతుంది, నీళ్ళు తాగితే చేదు. దైవజనుడాన్ని ఏడ్చారు. ఈ మోషే గారు పోయి మళ్ళీ ప్రభువా అని ఏడిస్తే, ఎందుకు ఏడాస్తున్న పైకిలే, అదిగో ఆ గుంట పక్కనే, ఆ నీటి బొగ్గ పక్కనే చిన్న చెట్టు ఉంది చూడు, ఆ చెట్టు కొమ్మ, మీరు చెట్టు కొమ్మ. ఏమ్మా అమ్మ, నమ్మకం కలగట్లా మీకు దేవుడి మీద? చెట్టు కొమ్మ పక్కనే ఉంది. ఆ చెట్టు కొమ్మ ఇచ్చాడు. ఏం చేయమంటావు ప్రభువా? అయితే నీళ్ళలో చెట్టు కొమ్మ తీసి నీళ్ళలో వేసారండి. చిన్న కొమ్మ నీళ్ళలో వేసి, ఇప్పుడు తాగండి అన్నాడు. ఇప్పుడు తాగమని చెప్పు అన్నాడు దేవుడు. ఏం చెప్పాలి వీళ్ళకి? చెట్టు కొమ్మ వాళ్ళ ముందు నీళ్ళలో వేసా. సరే దేవుడు చెప్పాను, నాకు ఎందుకులే. అయ్యా ఇప్పుడు తాగి చూడండి నీళ్ళు. అందరూ అదొక రకంగా చూస్తున్నారు. జంతువుని చూసినట్టు చూస్తున్నారు. మోషేని చెట్టు కొమ్మ తీసుకొచ్చి నీళ్ళలో వేసి ఇప్పుడు తాగమంటాడేంది? ఎవరో ఒకరు ముందుకు వచ్చి, దైవజనుడి ప్రేమ ఉంటుంది కదా, దైవజనుడి ప్రేమ ఉంటుంది ఎవరో ఒకరికి. వాళ్ళు వచ్చారు ముందుకి. చేది నీళ్ళు తాగితే చెప్పండి ఎలా అనిపించింది? నీళ్ళు ఎట్ట అనిపించిందట? మహామధురములాయను. మహామధురం. చేదుని మధురముగా మార్చగలిగిన నీ దేవుడే ఈరోజు నీకు ధైర్యం చెప్తున్నాడు. నీళ్లలో ఉన్న చేదుని అప్పటికప్పటికి ఎవరు మార్చగలరని అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక మహా నీటి బొగ్గ, 28 లక్షల మంది, 20 లక్షల మందికి పైగా జనాభా నీళ్ళు తాగారు. ఆ నీళ్లు తాగితే ఓడతా ఉంది నీటి బొగ్గ. 28 లక్షల మంది దాహం తీర్చాలి ఇప్పుడు. అది అంత భయంకర చేదున్న నీళ్లు ఒక్క సెకండ్ ఎలా మారిపోయానా? మారిపోతాయంటే మార్చే దేవుడు ఉన్నాడు మనకి. ఒక్క వారంలో నీ స్థితిగతులను మార్చి పడేస్తాడంత యేసునామములో. నమ్మట్లేదా? మారాని మధురంగా మార్చిన దేవుడు. అయిపోయింది నా లైఫ్, అన్ని సబ్జెక్టులు మిగిలిపోయినాయి. మా కీర్తనమ్మ వీళ్ళందరూ సబ్జెక్టు మిగిలిపోతే ఇంకా మా జీవితం అయిపోద్దేమో, ఫెయిల్ అయిపోతే ఇంకా అయిపోతామేమో, ఇంకా మేము పైకి లేలేమేమో. ఏమిలే, ఒకవేళ నిజంగా ఫెయిల్ అయిపోయినా, నీ జీవితంలో చేదు ప్రవేశించినా, నీ చేతిని నిమిషంలో మార్చేస్తాడు మహామధురంగా. ఫెయిల్ అయిపోతే ఎవరు ఫీల్ అవ్వద్దు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మంచి పై స్థానంలో ఉన్నారు బాగా. ఫెయిల్ అయిపోవడం అనేది ప్రజల మధ్య అవమానంగా ఫీల్ అవ్వద్దు. అనుకునే వాళ్ళని నవ్విన వారు ఎదుటే నిలబెట్టి చూపిస్తాడు యేసు నామములో. వీడేం పనికి వస్తాడు, వాడు చదువులేపోవాలి అన్నవాళ్ళనే వాళ్ళ కళ్ళ ముందే పనికిరానోడు అన్నవాడు నిలబెట్టి చూపించుకుంటాడు ఆయన. మన దేవునికి, ముఖ్యంగా నా దేవునికి ఏ అసాధ్యమైంది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సమస్తమును మార్చే దేవుడు నీ దేవుడక్క. అక్క ఆయనకు అసాధ్యం ఏం లేదక్క. పుట్టు తాగుబోతుకొని నీ భర్త ఎట్ట మారిపోతావు నువ్వే ఊహించలేవు అసలు. అట్ట మార్చేశాడంత ఆయన్ని. నీ భర్త నీకంటే ముందు బైబిల్ పట్టుకొని మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసి ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించు నువ్వా? ఊహిస్తారు రేపు పొద్దున. ఏడ ఊహించేదే అసలు. అట్ట మారే సమస్య లేదులే. ఇదే కదా, దీన్నే కదా అవిశ్వాసం అంటారా? నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి నీకు ఎప్పుడు నమ్మకం వస్తుంది అంటే, నువ్వు యెహోవాకు ప్రియురాలుగా బతికితే నీకు నమ్మకం వస్తుంది అక్క. నువ్వు యెహోవాకు ప్రియుడిగా బతికితే అప్పుడు నీకు నమ్మకం వస్తుంది అన్న, నా దేవుడు ఏదైనా చేస్తాడని. అమ్మలారా, 28 లక్షల మంది దాహాన్ని తీర్చిన నీళ్ల గురించి మీతో మాట్లాడుతున్నాను నేను. కొన్ని నిమిషాలకు ముందు మహాభయంకరమైన చేదు నీళ్ళు మహామధురం అయిపోయాయి. చిన్న మొక్కేస్తే, ఆ చిన్న మొక్క ఎవరో తెలుసా? నీ కోసం నా కోసం కలువరి సిలువనెక్కిన మొక్క. నీ కొరకు నా కొరకు, నీ చేదిని నా చేదిని విరవడానికి తన రక్తాన్ని కాచిన మొక్క.
ఆ మొక్కే మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసు. ఆ యేసైన నీ జీవితంలోకి ఇప్పుడు తీసుకుంటే ఎంత చేదు కూడా మహా మధురంగా మార్చి పడేస్తాడు యేసు నామములో. యేసే దారి, యేసే గురి, ఆయనే మన మొక్క. చిన్న చెట్టు కొమ్మ మారాను మధురంగా మార్చిపడేసింది. ఇంకా నమ్మరు, ఇంకా చాలా మీకు 56 నిమిషాలు అయింది, ఇంకా 4 నిమిషాలు ముగిచ్చేస్తా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం, అక్కడ కూడా మారిన వాళ్ళ యెహెజ్కేలు గ్రంథం. ప్రవీణ్ ఏమనుకుంటాడంటే, అన్నా 56 నిమిషాలు అన్నావా, ఇంకేమైనా ఉందా, ఇంకెంత చెప్తావు, ఇంకా ఎంతసేపు చెప్తారన్నా మీ పాస్టర్లా? మీ పాస్టర్ నోలుగు నిప్పులు ఉండవా? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం, అక్కడ ఏముందంటే, ఎండిన ఎముకల లోయ, మహా ఎండకు కాదు, ఏంటది, ఎండిన ఎముకలతో పెట్టి చరణం, డ్రమ్ పెట్టుదలే, రథం పెట్టి, మూసిన కళ్ళు తెరవబడును గాక. మూసిన కళ్ళని తెరిచేటట్టు మార్చేస్తాడు దేవుడు ఇప్పుడు యేసునామములో. ఈ పాట పాడే లోపల ఎంత మూసున్నారో మీకు ఎలా మనసప్పుతుందమ్మా అట్లా మూయడానికి మీ కళ్ళని. మీ కళ్ళలో యేసు రక్తం. ఏందన్నా చందనా, ఎండిన ఎముకలతో నిండిన లోయలలో. ఒక 4 పాయింట్లు స్పీడ్ పెట్టి చప్పట్లు కొడదాం. ఎండిన ఎముకలతో నిండిన లోయలలో పరిచర్య చేయుటకు నన్ను నియమించితివి. కుళ్ళిన అనుభవాలే క్షణ క్షణమెదురవ్వగా నీ పాద సన్నిధి నా తోడుగా. ఆ పాటే మాకు తెలియదు అన్నట్టు చూస్తున్నారు మీరు యేసునామములో మీ నోళ్ళల్లో. ఎండిన ఎముకలతో నిండిన లోయలలో పరిచర్య చేయుటకు నన్ను నియమించితివి. కుళ్ళిన అనుభవాలే క్షణ క్షణమెదురవ్వగా నీ పాద సన్నిధి నా తోడుగా. నీ ధర్మ విధులను ప్రకటించగానే గడగడ ఆమేన్. నీ ధర్మ విధులను ప్రకటించగానే గడగడ మను ధ్వనితో ఎముకలు కదలగా జీవాత్మతో నిండి సజీవులై లేచి మహాసైన్యమై నీ కొరకు నిలబడిరి. జీవాత్మతో నిండి సజీవులై లేచి మహాసైన్యమై నీ కొరకు నిలబడిరి. పరాక్రమశాలి యేసయ్యా నీ సహాయముతో నేను లోకమును జయించేదను. హల్లెలూయా. లెక్కింపలేని, అందుకే 2 ఎకరాలు కావాలని చెప్పేది ఈ మాట కోసమే. అది నా విశ్వాసాన్ని దేవుడు రూఢిపరుస్తాడు యేసునామములో. పరాక్రమశాలి యేసయ్యా నీ సహాయముతో నేను లోకమును జయించేదను. లెక్కింపలేని మహా సైన్యముగా నీ ఎదుట నిలబడేదను. ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా నీవు వేవేల మందికి కృప చూపువాడవు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు మట్టి బొమ్మని ఎట మార్చాడు? మనిషిగా మార్చాడు, జీవాత్మగా. ఎముకని స్త్రీగా మార్చేశాడు. బెనోనిని బెన్యామీనుగా మార్చాడు. కుడి చేతి పుత్రుడుగా రైట్ హ్యాండ్గా మార్చాడు. ఆ వంశంలో నుండి ఎందరో మహానుభావులు, నీతిమంతులు, న్యాయవంతులు ప్రభు తీసుకొచ్చాడు బయటికి. ఏలుబడి చేసేవారిని లేపుకొచ్చాడు దేవుడు బయటికి. బెన్యామీను వంశాన్ని దేవుడు దీవించాడు. 28 లక్షల మంది కావాల్సిన నీటిని ఒక్క నిమిషంలో చిన్న కొమ్మ ద్వారా మధురంగా చేదు తొలగించేశాడు. ఇప్పుడు ఎండిన ఎముకలతో నిండిన లోయలోనికి దైవజనుడిని తీసుకుని వెళ్ళి, దైవజనుడా ప్రవచనమెత్తి మాట్లాడు, ఈ ఎండిన ఎముకలతో మాట్లాడు, మీ మీదకి జీవం వచ్చును గాక, మీరు మరలా కూర్చోబడదు పలుకో. దైవజనుడు పలకగానే టప 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 సౌండ్లు వచ్చినాయి ఎముకల్లో. ఏమ్మా, చచ్చిపడి ఉన్న
కుళ్ళిపోయి ఎముకలుగా ఉన్నటువంటి ఆ లోయ గడగడ గడగడ సౌండ్ వచ్చి ఏ ఎముక దానికి, ఏ పురు దానికి, ఏ కళ్ళు దానికి, ఏ దానికి మొత్తం ఎముకలు అతుక్కున్నాయి. ఏమంటే బాడీ అస్థిపంజరం ఏర్పడిపోయింది. అస్థిపంజరం మీద వెంటనే చర్మం కప్పబడుతుంది, నరాలు కప్పబడ్డాయి, అవయవాలు వచ్చేసినాయి. అప్పుడే ఫ్రెష్గా చచ్చిపోతే ఎలా ఉంటే అలా చచ్చిపడి ఉన్నారు, అంతే. అలా చచ్చిపడి ఉన్నారు. దైవజనుడా ఏజ్కేలు ప్రవచనమితి పిలు, జీవాత్మ రమ్ముని పిలు, జీవాత్మ రమ్ము, నీ ప్రజల మీదకి రమ్ము అని పిలిచాడు, అంతే. అని వచ్చింది గాలి. మళ్ళా ఏ గాలి ఇది? ఆది కాండంలో 1వ అధ్యాయంలో ఇందాక నరుడు జీవాత్మ మార్చబడడానికి ఊదాడే, ఆ జీవాత్మ మళ్ళా వచ్చింది. ఆ జీవాత్మ వచ్చి ఒక్కసారి ఆ సైన్యం మీద పడగానే దిగ్గున లేచి నిలిచి మహా సైన్యం నిలబడ్డారు, అంతే. అక్క నీకు తెలియకపోవచ్చు దేవుని విలువ. నేను చెప్తున్నాను నిన్ను, నీ దేవుడు ఎవరంటే కుళ్ళి పడిపోయిన ఎముకలను కూడా మళ్ళీ మనిషిగా మార్చగలిగిన వాడు. చప్పలు కొట్టు, చప్పలు కొట్టు, చప్పలు కొట్టు, కొట్టు కొట్ట కొట్ట ఏందో కొట్టడమా? ఛీ, నా ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. కుళ్ళి పడిపోయిన శవాన్ని సైతం మళ్ళా మనిషిగా లేచి నిలబెట్టడానికి శక్తి కలిగిన వాడు. శవాల్ని మరలా మనిషిగా మార్చేస్తాడు ఆయన. శవాల్ని కాదు, ఎముకల్ని, కుళ్ళి పడి ఉన్న ఎముకల్ని. ఇప్పుడు నీ కూతుర్ని, నీ కొడుకుని, నా కూతుర్ని, మన బిడ్డలను చూస్తే, వాళ్ళ దురలవాట్లు చూస్తే, నాకు తెలిసి ఈ ఆకాశం ఇటు మారినా, ఈ తూర్పు ఇటు పోయి, ఈ సూర్యుడు ఇటు ఉదయించినా కూడా వీడు మారడు అనిపిస్తుంది మనకి. వీడు మారడు అని నీ నోటితో నువ్వు అనకూడదు. ఎందుకంటే నీ దేవుడు కుళ్ళిపోయిన శవాన్ని సైతం, కుళ్ళిపోయిన ఎముకలు కూడా మనిషిగా మార్చినవాడు. ఎండిన ఎముకల్ని మహాసైన్యంగా మార్చిపడేశాడంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అయితే ఎందుకన్నా నువ్వు డౌట్ మాట్లాడతావు బంధమేనా? అవన్నీ జరగలేనా, అవన్నీ కుదర అనకూడదు, అనకూడదు. ఇంకా ధైర్యంగా ఉండక నువ్వు యెహోవాకు ప్రియురాలుగా ఉండటం ఎట్లాగో చూసుకో. మేము యెహోవాకు ప్రియులుగా ఎట్లా ఉండడం మేము చూసుకుంటాం. మన సంగతి అంతా ఆయన చూసుకుంటాడు. ఇక్కడ బిడ్డలారా, హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం చదవలేదు. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం ఏముందంటే, ఆకోరు లోయని నిరీక్షణ ద్వారంగా మారుస్తాడంట ఆయన. శ్రమగల లోయ, ఆకోరు అంటే శ్రమ, కన్నీళ్లు, నింద, ఏడుపు, రోదన, అవమానాలు, అప్పులు, ఈ అమ్మాయి వాళ్ళ బాధ, ఫోన్లు చేసి బూతులు తిడతారు మనల్ని, తట్టుకోలేకపోతున్న వాళ్ళ బాధ, ఆకోరు అనుభవాలు మనకి. ఆకోరు లోయ, కన్నీళ్ళ అనుభవాలు నా ప్రభు నిరీక్షణ ద్వారంగా మార్చి పడేస్తాడు నీ జీవితాన్ని యేసునామములో. బిడ్డలరా, మార్చేస్తాడండి. 2023 సంవత్సరం, హలో నా వైపు చూడండి ఒకసారి. 2023 సంవత్సరంలో నాకు చేసిన ఈఎంఐ ఫోన్లు ఇంకెవరికి వచ్చి ఉండవు నాకు తెలిసి. ఫస్ట్ సారి నా జీవితంలో చూసా అట్లాంటి టార్చర్ని. మామూలు టార్చర్ కాదబ్బా, నా జీవితం ఇంకా మళ్ళీ చూడను నేను దాన్ని, కోరుకోవట్లా చూడాలని. ఏందో మా తాత సొమ్ము ఉన్నట్టు మొత్తం తెచ్చిపెట్టుకున్నా ఇంట్లో, కట్టొచ్చులే అని. 4 తెచ్చి ఒకటేసారి 4 వేసుకున్న, పైన చాలవని 1-2 చాలవని 4 వేసుకున్నా మొత్తం. ఇదొక 4, ఇంటి రెంట్ మొత్తం 6-7 అయినాయి పైన. ఫోన్లు వచ్చాయి జాన్పాలన్నా, ఎవడరా నువ్వు అసలు? రే నీకు దమ్ముంటే నీ అడ్రస్ చెప్పు, నీకు దమ్ముంటే నీ అడ్రస్ చెప్పరా. ఫోటో చూస్తే పాస్టర్ లాగా ఉండవే. నా జీవితంలో ఫస్ట్ సారి నా మాటలు ఏడుపు తప్ప ఇంకేం లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారనమాట, మీరు ఎట్లాగైనా దండి తీసుకురావాలి డబ్బులు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎమోషన్ కొడతారనమాట, మనల్ని తిట్టి అవమానం మాటలు మాట్లాడితే మన అవమానం తట్టుకోలేక డబ్బులు కట్టేస్తామని. అందుకే కదా కొంతమంది చనిపోతారు కదన్నా, ఆ మాటలు తట్టుకోలేక. ఆడవాళ్ళు అయితే ఉరేసుకొని ముందు దాకా ఎంతమంది చచ్చిపోలేదు? ఈ ఈఎంఐ వాళ్ళ బాధపడలేక ఎంతమంది చచ్చిపోలేదు? ఇంకా ముందుకు వెళితే ఏం చేస్తారు తెలుసా, మన ఫోన్లో నుంచి ఫోటోలు దొంగిలించి మార్ఫింగ్ చేసి పెడతారు మన బంధువులకి. అంటే వేరే అమ్మాయి తలకాయ తీసేసి మన తలకాయ పెట్టి, ఆడవాళ్ళ తలకాయ పెట్టి, ఇదిగో నువ్వు పలానా తిరుగుతున్నావు, ఇది ఆన్లైన్లో పెడతాం అటు పెట్టి. పాపం ఏం చేస్తారు చెప్పండి, పరుగుల కుటుంబాలు తట్టుకోలేక. అప్పుడు ఒకసారి వాకింగ్ కూడా చెప్పాను నేను, ఒక విజయవాడలో ఒక సిస్టర్ చనిపోయింది అట్లాగే ఊరేసుకొని. అక్క కుళ్ళిపోయిన అనుభవాలు అనమాట. ఆకోరు లోయ, శ్రమగల ద్వారం, తట్టుకోలేని స్థితి. ఎన్నో రాత్రులు ఏడ్చాను దేవుడి దగ్గర, తినకుండా కూర కూడా పెట్ట మొత్తం పక్కన పెట్టేవాళ్ళమి. పరిస్థితి మహాభయంకరం అయిపోయింది అప్పుడు. ఆ టైంలో చాలా వేదన అనిపించాం. 2023 సంవత్సరం నా జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోద్ది. మీ తెలుగుతో చెప్పలేదు నేను. ఆ సంవత్సరం పడినంత బాధ,
అదేంటో తెలియదు కానీ జనవరి 1వ తేదీ నుంచి మళ్ళీ నా మీద నీళ్లు పోసాడు దేవుడు యేసునామంలో. ఆ సంవత్సరమే మన వ్యాన్ తీసుకెళ్ళిపోయింది కూడా. బిడ్డలారా, ఆకోరు లోయని నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు ఆయన. నేను ధైర్యంగా చెప్తున్నాను, మరలా నా జీవితంలో అటు రోజులు రానిడు దేవుడు. ఇంకా ఎన్నో నేర్పించాడు నాకు ఆ సంవత్సరం, ఎన్నో నేర్పించాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అలాగాని దేవుడు తీసుకెళ్ళకపోతే నేను మాట దేవుడు కూడా మీకు చెప్పలా. నేను ఆల్రెడీ 70 లక్షలు 80 లక్షల స్థలం కూడా చూసేసుకున్నాం మేము. వ్యాన్ అయిపోయిన వెంటనే దిగేయాలి దీంట్లోకి. 25,000 పర్వాలే, 30,000 పర్వాలే, ఏదో మా తాత ఆస్తి అడిగినట్టు నాకు. 2 సంఘాలు ఉన్నాయి. ఏం ఎట్టుంది మామూలు కూడా ఇంక సంగతి. 2 సంఘాలు ఉన్నాయి ఇక్కడ అంటే వచ్చేస్తుంది నమ్మకం, ధైర్యం. దేవుడు 30,000 పర్వాలే, నెలకి కట్టేయాలా. ఒక 50 ఎకరాల పైన ఉండాలి స్థలం. పాస్టర్ అమ్మ కూడా నా ఊపు చూసి ఏమన్నా అంటే కొడతాడేమోనని, అట్లాగేనండి, అట్లాగే పాస్టర్ గారు అనింది. అంత స్పీడ్లో పోతున్నాం అనమాట. ఒరే నీకు 10,000కే దిక్కు లేదని చూపించాడు దేవుడు నాకు లాస్ట్కి. కాస్త ఆగు, పరిచర్య నీ ఇష్ట ప్రకారం చేయకూడదు, నేను చెప్తే నువ్వు చేయాలా. నీకు మందిర స్థలం అయినా ఏదైనా నేను కట్టించుకోవాలి, కానీ నేను చేస్తా అంటే నువ్వు ఎడ చేస్తాను, నేను దోస్తానని మొత్తం నెత్తి మీద వేసి సంవత్సరం నలిపాడు నన్ను బాగా. దేవుడికి వందనాలు, దేవుడికి నలిపినందుకు. అమ్మా ఆకోరులో అంటే నోటితో చెప్పచ్చు, కానీ నేను అనుభవించే ఆ సంవత్సరం బిడ్డలారా. అట్లాగే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు చాలామంది ఇక్కడ. నాకు 2023 అయితే ఇప్పుడు మీరు 2025 24 మొత్తం మీద ధైర్యం తెచ్చుకాక నేను చెప్తున్నాను. శ్రమ కలిగిన లోయని నీకు నిరీక్షణ ద్వారంగా మార్చేస్తాడు యేసునామంలో. ఆయన మార్చగలిగిన దేవుడు. ఇప్పుడు ఒక్క లోన్ లేదు, ఒక్క అప్పు లేదు యేసునామంలో. ఆమేనండి. అంత తిని మౌనంగా పెద్దతుండే. ఇప్పుడు తిన్న ఒంటికి పడుతుంది నాకు. ఇప్పుడు లేదు, ఏం లేవు, అన్నీ పోయినాయి. దేవుడు మొత్తం కూడా హోదపడేసాడు. ఇంకా పెట్టుకో తెలుసుకోవట్లా. ఇంత చెప్పిన తర్వాత కూడా దేవుడు పెట్టుకుంటే, ఇంకా దేవుడు ఇంత చెప్పిన తర్వాత కూడా పెట్టుకుంటే ఇంకా అది మనమే చేసుకోవాలి. ఇంకా నా దేవుడు నీ కష్టాలన్నీ మార్చేస్తాడు, గుర్తుపెట్టుకో. ఈరోజు తిడుతున్నారక్క, తిట్టని బండ బూతులు అడుగుతున్నారా స్త్రీ అని చూడకుండా, అడగని. ఒకరోజు వస్తుంది నీకు, నీ ద్వారా అనేక మంది ఆదరించబడేటట్టు చేస్తాడు దేవుడు నిన్ను. నన్ను చేశాడు కదా, నీకు ఎందుకు చేయడు? ఆకోరు లోయని నిరీక్షణ ద్వారంగా మార్చే దేవుడు నీ బ్రతుకును కూడా నిరీక్షణ ద్వారంగా మార్చేస్తాడు యేసునామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ ఈఎంఐల భారాల నుండి మన ప్రభు మన బిడ్డలందరినీ విడిపించును గాక. లాస్ట్ మాట బైబిల్ ముయండి. సరే, ఈ మాట చూసి ముయండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మన దేవుడు ఎవరో తెలుసా? ఉగ్రవాదిని అపోస్తలుగా మార్చిపడేయడంతే. ఉగ్రవాదిని అపోస్తలుడిగా మార్చాడు. ఎవరైనా? పౌలు గారు మారకముందు ఎట్లా ఉండేవాడు? సౌలు ఎట్లా అంటాడు చెప్పన్నా? పూర్వం నేను దోషకుణ్ణి హింసకుడు, హానికరుడు. చాలనా? పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడు, ఇంకా ముందు పోతే నరహంతకుడు కూడా. చాలామంది చంపాడు ఆయన. మర్డర్ చేశాడమ్మా. మర్డర్ చేసిన వాళ్ళు ఏమంటారు? నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని చంపేస్తే ఏమంటారు? నరహంతకుడు, ఉగ్రవాది అంటారు. ఉగ్రవాదిగా ఉన్న సౌలుని దమస్కు మార్గంలో దేవుడు దర్శించి పౌలుగా అపోస్తలుడిగా మార్చి దేవుడి కోసం బహుభారంగా పనిచేసి, ఏ దైవజనుడు కష్టపడినంత కష్టపడి అన్ని సంఘాలు కట్టి ఇంత సేవని, ఇంత బైబిల్లో ఇన్ని పత్రికలు మనకు అందించి వెళ్ళాడంటే దేవుడు ఉగ్రవాదులను కూడా మార్చేశాడక్క. నీ కొడుకుని, నీ కుమారుని, నీ చెల్లి, నీ కూతురు మార్చడా? ఉగ్రవాదుల్ని మార్చే దేవుడు మన దేవుడు. బిడ్డలారా, ఉగ్రవాదులు సైతం మార్చే దేవుడు. ఆకోరు శ్రమగల లోయల్ని నిరీక్షణ ద్వారంగా మార్చేవాడు. ఎండిన ఎముకలు మహా సైన్యంగా మార్చేవాడు. మారాని మధురంగా మార్చినవాడు. బెనోని బెన్యామీనుగా మార్చినవాడు. ఎముకని స్త్రీగా మార్చినవాడు. మట్టి బొమ్మని మనిషిగా మార్చినవాడు. నీ కొరకు ఏం మార్చలేడు ఆయన? ఏముందక్క నీ మార్చలేదు అయింది? ఏం మార్చలేడు నీకు? ఏదైనా మారుస్తాడు అంతే. నువ్వు నమ్ము. ఈ రోజు నుంచి నమ్ము. ఒకటే మాట, నీవు ఆయనకి ప్రియురాలుగా ఉండటం నేర్చుకో. తమ్ముడా, అన్న, మనం ఆయనకి ప్రియులుగా ఉండటం ఎలాగో నేర్చుకుందాం. మనం నిలబడితే ఆయన మన కోసం నిలబడతాడు. నీవు నా వైపు తిరిగిన, నేను నీ వైపు తిరగతానని చెప్పాడు దేవుడు. మనం దేవుని వైపు తిరగకుండా ఏడిస్తే కుదరదు. ఒక్కసారి ఆయన వైపు తిరిగి, ప్రభువా నా పరిస్థితి ఎట్లా ఉన్నా పర్వాలేదు, మొత్తం లైన్లో తెస్తావు నువ్వు నమ్మితే, మొత్తం ఒక టైంకి వచ్చేసరికి, ఒక సమయం వచ్చేసరికి పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చి పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరు మన దేవుడు? సమస్తాన్ని మార్చే దేవుడు. సమస్తాన్ని మార్చే దేవుడు. నీకోసం అన్నీ మారుస్తాడు. ధైర్యంగా వెళ్ళు. నా ప్రభు ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకోండి.